ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. చాలా శ్రద్ధతో, చాలా జాగ్రత్తగా వినాలని తెలియజేస్తున్నాను. ఎవరైనా ఒక్కరే చదవండి, అందరూ చదవడానికి ప్రయత్నించొద్దు. తీయకపోతే వినడానికి మాత్రం ప్రయత్నించేయండి. ఓకేనా? సరే. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తుడైన పౌలు గారు సుమారుగా 14 పత్రికలు రాశారు. ఈ ప్యాన్ కట్టండి. 14 పత్రికలు రాశారు. ఆ 14 పత్రికలలో మొట్టమొదటి పత్రికే గలతీ పత్రిక. ఏంటిది? గలతీ పత్రిక. ఆయన మొదటి మిషనరీ ప్రయాణంలో ఈ గలతీ అనే సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని ఆయన స్థాపించినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ఎందుకు గలతీ సంఘాన్ని గురించి మనం వినాలి అని అంటే, అసలు గలతీ పత్రిక ఎందుకు రాశాడో మనకి తెలియాలి. పౌలు గారు రాసే పత్రికలు చాలా హెచ్చరికతో కూడుకున్నవి, లోతైన విషయాలతో కూడుకున్నవి. అన్నీ చెప్పడానికి మనకి ఒక్కరోజు సరిపోదు, కానీ చాలా టూకీగా మెయిన్ పర్పస్ మాత్రమే మాట్లాడుకుందాం. ఈ గలతీ పత్రిక రాయడానికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఈ గలతీలో ఏదైతే పత్రిక పౌలు గారు రాసి పంపించాడో ఆ పత్రిక వెనకాల ఉన్న కష్టం వేరు, ఆ గలతీకున్న సంఘంకి ఉన్న విషయాలు వేరు, ఆయన పడిన శ్రమ వేరు, ఆయన పడిన బాధ వేరు. ఎందుకంటే మన బైబిల్ని వాడుకగా చదవట్లేదు. ఎలా చదువుతున్నామో తెలుసా? ఏదో పొద్దున్నే మనం లేచి ఒక సిద్ధాంతపరంగా 4 మొక్కలు చదువుకుని అలా కళ్ళు మూసుకుని 2 మొక్కలు ప్రార్థన చేసుకుని ముగించుకునే వారుగా ఉన్నాం. కానీ ప్రభు ఎందుకు ఈ మాటలు రాయించాడు, దేనికి రాయించాడు, అసలు ఉద్దేశాలు ఏంటి అనేది ఆలోచన అయితే మనకి లేదు. మరలా కొన్ని విషయాలు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, బోధ అనేది మన సొంతంగా చేసేది కాదు, ప్రభు చెబితేనే. అలాగని అన్ని బోధలు ఒకటంటే అన్ని బోధలు కూడా ఒకటే కాదు. ఆ చిక్కు వచ్చింది కాబట్టి గలతీకి పత్రిక వెళ్ళింది. గలతీ పత్రిక వెళ్ళడానికి రీజనే బోధ సరిలేదు కాబట్టే పత్రిక వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. మీరు మనసు పెట్టి గలతీ పత్రిక మీరు చదవండి. గలతీ పత్రిక చదివితే పౌలు గారు చాలా ఉద్రేకంతో, కోపంతో, హెచ్చరికతోనే మాట్లాడతాడు ప్రారంభం నుంచి ముగింపు వరకు. అసలే ఈ గలతీలో సంఘం ఎలా ఏర్పడింది, ఈ గలతీకి పత్రిక ఎవరు రాశారు, ఎందుకు రాశారు, రాయడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మనసు పెట్టి చాలా జాగ్రత్తగా విందాం. మొదటిగా మనం చూడగలిగితే అసలు గలతీ పత్రిక ఎవరు రాశారు అనేది ఒక విషయం చూద్దాం. ముందుగా గలతీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లోండి లేపిన తండ్రైన దేవుని వలనను అపోస్తుడిగా నియమింపబడిన పౌలను నేను, నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలో ఉన్న సంఘమును చూమని చెప్పు రాయినది. అంటే ఎవరు రాస్తున్నారు? పౌలు గారు. ఇంకా మనం చూడగలిగితే గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో రాయబడుతున్నమాట. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నానో చూడుడి అన్నాడు. ఎవరు రాస్తున్నారు? పౌలు గారు. నా స్వయ హస్తాలతో రాస్తున్నాడు, పెద్ద అక్షరాలు రాస్తారు. మీరు చాలా చాలా జాగ్రత్తగా వినాలి. విని ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఈ గలతీ పత్రిక రాసింది ఎవరు? అక్షరాలుగా పౌలు గారు. ఇది మనకు క్లారిటీ వచ్చింది. అయితే అసలు గలతీలో సంఘం ఎలా ఏర్పడింది? గలతీలో సంఘం ఎలా ఏర్పడింది? గలతీలు ఎవరు అని అంటే, వాళ్ళు బాగా అన్ని జనులు, చుట్టుపక్కల ఉన్న గలతీ అంటే వాళ్ళందరూ ఎవరు? అన్ని జనులు. ఈ అన్ని జనులకి సువార్త ఎలా వెళ్ళింది? ఆ సువార్త ఎలా వినబడింది? వినబడితే అక్కడ సంఘం ఎలా కట్టబడింది?
ఆ సంఘానికి ఈయన పత్రిక ఎందుకు రాశాడు? ఈ విషయాలు మనకు తెలియాలంటే సంఘం ఎలా ఏర్పడిందో మనకు తెలియాలి. సంఘం ఏర్పడింది ఎలా అని మనకు తెలియాలంటే కాస్తంత పౌలు గారు జరిగిన సిచ్యువేషన్ మనం చూడగలిగితేనే గాని గలతీయుల పత్రికలు లేకపోతే గలతీ సంఘం ఎలా ఏర్పడిందో మనకి తెలీదు. ఒకసారి గలతీది ఎలా ఏర్పడిందో ఒకసారి తెలియాలంటే ముందు పౌలు గారి పరిచర్య మనకు తెలియాలి. పౌలు గారి పరిచర్యలో ఏం జరిగిందో మనకు అర్థమైతే గలతీ సంఘం ఎలా వచ్చిందో మనకి అర్థమవుతుంది. ఒకసారి పౌలు గారి పరిచర్య చూద్దామండి. ఆ పరిచర్యలో జరిగిన సిచ్యువేషన్ చూద్దాం. ఆ సిచ్యువేషన్లో ఏం జరిగినాయో కొన్ని మాటలు మనం చూడగలిగితే ఒకసారి మనం చరిత్రకి వెనక్కి వెళ్దాం. ఒకసారి వెనక్కి వెళ్ళగలిగితే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మొదటి వచనం. చాలా జాగ్రత్తగా విందాం అందరూ కూడా. మీ కొరకు చాలా లోతైనవి అవన్నీ పక్కన పెట్టి చాలా పైనవి చాలా సులువుగా అర్థమయ్యే విధంగా కొన్ని మాత్రమే మెయిన్ పర్పస్ మాత్రమే ఎన్నుకున్నాను. అవి మాత్రం మీరు శ్రద్ధగా వింటే గలతీ పత్రిక చాలా ఈజీగా మనకు అర్థమవుద్ది. గలతీ పత్రిక సంఘానికి అవసరం అంటే ఇప్పుడున్న సంఘాలకు కూడా చాలా అవసరం, చాలా అవసరం. గలతీకి రాసిన పత్రిక మనకు అర్థమైతే ఈరోజు సంఘాలలో బోధ విధానం ఎలా ఉండాలో, సంఘంలో బోధ పరిచర్య ఎలా ఉండాలో, సంఘంలో జరిగే బోధ ఎలా ఉందో మనకు అర్థం అవ్వాలంటే గలతీ సంఘానికి జరిగిన సిచ్యువేషన్ ఏంటో మనకి అర్థం కావాలి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా విందాం మనందరం కూడా. మొదటి వచనం. అంత్యోకులో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనుడైన లూకియాయు, చతుర్థాధిపతి అయిన హేరోదు కూడా పెంచబడిన మన యేసు సౌలను ప్రవక్తలను బోధలను ఉండిరి. వారు ప్రభువును సేవించు ఉపవాసము చుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అన్నట్టు. వీళ్ళు ఎక్కడున్నారు? మీకు చెప్పాలంటే పౌలు గారు ఎక్కడున్నారు? అంత్యోకలో ఉన్నారు. జాగ్రత్తగా నేను మళ్ళీ మ్యాప్ చూపిస్తాను, అంతా మైండ్లో పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అద్దం కట్టినట్టుగా మనకు అలా కళ్ళ కట్టినట్టుగా మనం కనబడాలి గలతీ సంఘం. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు? అంత్యోకలో ఉన్నాడు. అంత్యోకలో ఉన్న ఏళ్ళు అక్కడి నుంచి ఏదైతే పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిందో అక్కడి నుంచి వీళ్ళకి పరిచర్యని ఎదరకు తీసుకెళ్లాలని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రేరేపించిందో ఆ ప్రేరేపించినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి 4వ వచనం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలియాకు వచ్చి అక్కడ ఓడ ఎక్కి కోప్రాకు వెళ్ళి వారు ఎక్కడ ఉన్నారంట? సొలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యమును ప్రచురపరుచుచుండిరి అన్నాడు. ఎక్కడంట? నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ముందుకు ఎక్కడున్నాడు? అంత్యోకలో ఉన్నాడు. అంత్యోక నుండి ఎక్కడికి వచ్చాడు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. కాబట్టి పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలియాకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కోప్రాకు వెళ్ళి వారు సొలోములో ఉండగా. ఒక్కసారి మీ బైబిల్ తెరిచి బైబిల్ లాస్ట్ నుండి చూడండి, మ్యాప్ ఉంటుంది చూడండి. లాస్ట్ మ్యాప్ ఉంటుంది, ఒకసారి చూడండి. చివరి మ్యాప్ ఉంటుంది చూడండి. చివరికి వచ్చేయండి, తిరగండి, పేపర్ తిరగండి. తీసారా? అందరూ తీసారా? అక్కడ పెద్ద అక్షరాలతో గలతీయ అని ఉంది చూడండి. ఉందా? కనబడింది మీ అందరికీ? కనబడిందా? పైన ఉంటుంది, కింద చూస్తున్నారు మీరు. పైన ఉంటుంది చూడండి, గలతీయ అని ఉంటుంది. పౌలు మొదటి ప్రయాణం అని రాయబడి ఉన్న చోట దాని కింద గలతీయ అని ఉంటుంది. అర్థమైందా? గలతీయ. అక్కడి నుంచి జాయిగా ఒక్కడు కిందకి రండి, కొంచెం కిందకు వస్తే ఆ వార్న అంత్యోకయు అని ఉంది చూడండి. ఉందా? పౌలు ఎక్కడున్నాడు? అక్కడ మొదట అంత్యోకలో. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు? మధ్యలో చిన్న అక్షరాలతో రాయబడి చూడండి, సొలోమి అని ఉంది చూడండి. అక్కడ ఉందా? అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? కిందకు వచ్చేయండి, ఎదరకు పక్క వచ్చేయండి, కోప్రా. అర్థమైందా? ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? వాడెక్కి. అంటే పౌలు గారి పరిచర్య అంత ఎక్కడుంది? అంత్యోక నుండి కోప్రాకి, కోప్రా నుండి మరలా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో తెలుసా? యోహాను గారిని మరలా అక్కడ దించేసి అక్కడి నుంచి మరలా యెరూషలేముకి వెళ్ళిపోయి యెరూషలేములో ఏం చేస్తున్నారు వీళ్ళు? పరిచర్య. జాగ్రత్తగా ఉండి ఇదంతా ఎక్కడ ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తున్నారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మరలా వచ్చిన అపోస్తల కార్యంకి వచ్చాడు. మరలా అపోస్తల కార్యం చాలా జాగ్రత్తగా ఉంది.
ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. ఇలా సువార్త ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చారు? కోప్రాకు వచ్చారు. కోప్రాలో దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. అలాంటి ప్రకటన చేస్తున్న ఈ సమయంలో జాగ్రత్త, పౌలు గారు ప్రకటన చేస్తున్న విషయంలో ఒక పనికి మాలోడు ఒకడు తగిలాడు. ఎవరైనా బర్రయేసు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడంటే చాలా కపటంతో ఉన్నవాడు, దుర్మార్గతో ఉన్నవాడు. ఆయన కోపం వచ్చి ఏం చేశాడంటే యేసు నామంలో యేసుని ఏం చేస్తాడు తెలుసా? గద్దించి ఆయన కళ్ళు కనపడకుండా ఆయన కళ్ళును మూసేసి ఇలా జరుగుతున్న సువార్త నీకు అర్థమవుతుంది కదా, మీకు కిందది మీరంతా చదివితే మీకు కన్ఫ్యూజ్ అవుతారని నేను స్టోరీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఇలా సువార్త జరుగుతున్న ఈ ప్రయాణంలో వాడికి జాగ్రత్తగా ఉండి అక్కడి నుంచి ఏదైతే కోప్రాలో జరుగుతుంది 12వ వచనం వరకు కోప్రాలోనే ఉన్నాడు. ఆ కోప్రాలో ఏం జరిగింది అంటే ఒక సందర్భం జరిగింది. అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? పౌలు అనబడిన సౌలుకు పరిశుద్ధాత్మతో నిండిన వాడే దుర్మార్గతతో నిండివాడని చెప్పి అక్కడ తిడుతూ ఉంటాడు. అక్కడ తిట్టి ప్రసంగం చేసి ఆ ప్రసంగం ముగించుకుని కాస్తంత మరలా ఎక్కడి నుంచి మళ్ళా కోప్రా నుండి ఏదైతే కోప్రా నుండి అక్కడ ఉన్నాడో అక్కడ యోహాను గారిని విడిచిపెట్టేసి అక్కడ పెర్గేకి వెళ్ళి పెర్గే దగ్గర యోహాను గారిని విడిచిపెట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? యెరూషలేముకి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? 13వ వచనంకి వచ్చండి. ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా ఏం వెళ్ళిపోతున్నాడు? యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది మనకు తెలియాలే. గలతీ సంఘం, గలతీకి రాసిన పత్రిక తలయాలంటే గలతీ సంఘానికి పత్రిక రాశాడంటే అక్కడ సంఘం ఏర్పడిందంటే ఈ పరిచర్య మనకు అర్థం అయితేనే అక్కడ సంఘం ఎలా ఏర్పడిందో అర్థం అవుతుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఏమైంది? 13వ వచనం. తర్వాత పౌలు అతనితో కూడా ఉన్న వారందరూ వాడి ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులిలో ఉన్న పెర్గేకి వచ్చిరు. అచ్చటి యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమును తిరిగి వెళ్ళాను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి ఎక్కడికంట పిసిదియాలో అంత్యాకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండి ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనములు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు సహోదరులు ప్రజలు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవాలని ఉన్నారని చెప్పుడని వరకు వర్తమానం చేసిరి. అప్పుడు పౌలు నిలబడి సైగ చేసి ఇట్లని ఇశ్రాయేలులారా దేవునికి భయపడేవారా వినుడి అన్నారండి. జాగ్రత్తగా నేను చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ యెరూషలేము నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు? ఎక్కడికి వచ్చాడు? అంత్యాకు వచ్చాడు. అంత్యాకు వస్తే అక్కడ ఏం జరుగుతుంది? మరలా ఇప్పుడు పౌలు గారు కనబడగానే మీరేమన్నా దేవుని మాటలు చెప్పడానికి సిద్ధపడున్నారా అని అంటే అవును నేను చెప్పడానికి సిద్ధపడినానంటే ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు మరలా అని మీకు అర్థమవుతుందా అని చెప్పేది? అర్థమవుతుంది కదా? మళ్ళీ క్లియర్ చెప్తుంది చూడండి, జాగ్రత్తగా వినండి. అక్కడి నుంచి ఏదైతే అంత్యాకు నుండి వచ్చాడో అంత్యాకు నుండి ఎక్కడికి వచ్చాడు? మెప్పేకి వచ్చాడు. అక్కడి నుంచి పాపుకి వెళ్ళాడు. పాపు నుండి బయలుదేరి పంపులీలోకి వెళ్ళిపోయారు. అక్కడ నుండి పెర్గేకి వచ్చారు. అక్కడ యోహాను గారిని విడిచిపెట్టేసి యెరూషలేముకి తిరిగి వెళ్ళి అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే పిసిదియాలో ఉన్న అంతియోకుకు వచ్చి అన్నటువంటి ఎక్కడికి వచ్చారు? వీళ్ళు అంత్యాకు వచ్చారు. అంత్యాకు వచ్చి ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఏమన్నా దేవుని మాటలు చెబుతారంటే అవును నేను చెబుతానని సైగ చేసి ఇశ్రాయేలందరికీ దేవుని మాటలు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎవరో? అపోస్తుడైన పౌలు గారు. ఇలా ప్రసంగం చేసుకొస్తూ మొత్తం ఐగుప్తు నుంచి ఎత్తుకొస్తాడు. ఇశ్రాయేలులారా మిమ్మల్ని నడిపించిన దేవుడు చాలా గొప్పవాడు, మిమ్మల్ని చాలా నడిపించిన దేవుడు ఆయన మామూలు వాడు కాదు, మనందరి కొరకు చనిపోయాడు. మనందరి కొరకు ఏదైతే ఒక అన్ని జనులుగా ఉన్నామో మనందరి కొరకు సుమియని చేత కానీ లేదా వాళ్ళ చేత కానీ మనందరికి రక్షణ భాగ్యాన్ని దయచేశాడు, పరిశుద్ధులుగా నిలబెట్టాడు. ఇంకా ధర్మశాస్త్రంతో మనకి సంబంధితమైన పనేమీ లేదు. విశ్వాసంతోనే మంచి నమ్మకం కలిగి ఆయన యందు మన భయభక్తులు కలిగి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే మనం రక్షింపబడతామని చరిత్ర అంతా చెప్పుకొస్తాడు. ఎవరో? పౌలు గారు. మొత్తం వివరించుకుంటూ వచ్చేస్తాడు, మొత్తం చెప్పుకుంటూ వస్తాడు. ఒరే మీకు అర్థం అవ్వలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విధానం మీకు అర్థం అవ్వలేదు, ఆయన బ్రతికిన క్రియలు మీకు అర్థం అవ్వలేదు, ఆయన అక్కడికి చనిపోవడానికి ఏంటో తెలుసా? ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడిందో ఆ మాటల ప్రకారం నెరవేర్చబడ్డానికే మీ చేత కొట్టబడ్డాడు, మీ మీద చేత చంపబడ్డాడు. ఆయన గురించి మీకు అర్థం కాలేదు, ఆయనకి హేతువేం లేదు, ఆయన చంపడానికి ఏ కారణం లేదు. అయినా లేఖనాల ప్రకారం ఏమైపోయాడు తెలుసా? ఆయన చనిపోయాడు.
ఇలా ప్రసంగం చేసుకుంటూ వస్తే ఇలా దేవుని మాటలు వినిపిస్తుంటే దావీదు గారు ప్రవచనం ఎత్తాడు, దావీదు గారు వివరణ చెప్పాడు. మరి ఆయన ద్వారా తప్ప పాప క్షమాపణ ఇంకా దేని వల్ల మనకు పాప క్షమాపణ లేదని ఆ రోజు ఇశ్రాయేలుకి భయంకరంగా కోపంతో చక్కటి విషయాలు తెలియజేశాడు. ఇలా తెలియజేస్తూ ఇలా సాగుతున్న ఈ పరిచర్లో, ఇలా ముందుకెళ్తున్న ఈ పరిచర్లో ఏం జరిగిందో తెలుసా? ఒక రోజు అయిపోయింది. మరుసటి విశ్రాంతి దినమున, అంటే మరలా విశ్రాంతి దినాన్న ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏం జరిగింది తెలుసా? మరి ప్రభువులు ఇన్ని మాటలు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? మనం ఇంకా ధర్మశాస్త్రంతో పెద్ద విషయాలేమీ లేవు. మనం రక్షించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన విశ్వాసం ఉంచవలసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి మీకు అర్థం కాలేదు, ఆయన విషయాలు మీకు సరిగ్గా తెలియలేదు కాబట్టి మీరు ఏం చేశారు? ఆయన ఏం చేశారు? చంపేశారు మీరు అన్నాడు. ఇలా చంపేశారన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? మండుతుందా మండదా? అందరికి మండపోయిన కొందరికన్నా మండుతుందిగా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు సరిగ్గా దేవుని సన్నిధికి రావట్లేదమ్మా, మీరు లోక పనుల మీద ఇంపార్టెంట్ ఎక్కువిస్తున్నారు కానీ దేవుని పనికి ఇవ్వట్లేదమ్మా, అసలు మీరు మనుషుల పశువుల మీకు అసలు అర్థమవుతుందని తిరిగితే అందరికి బాధ అయ్యేది. ఎవరికి బాధ అద్దే? ఎవరికి ఒకరు ఉంటారు ఉండరా, వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను గిల్లుతారు, వాళ్ళని గిల్లుతారు, వాళ్ళ గిల్లు ఏం చేస్తారు చెప్పండి? ఏమవుద్ది? సంఘం అంతా కంపు అవుద్ది. అలాగే కొంతమంది ఏం చేశారు కదా, కొంతమంది అన్ని జనులు బాగా సంతోషించారు. వాక్యం వినబడితే చాలా అందంగా ఆహ్లాదకరంగా చక్కటి విషయాలు విన్నారు, మారు మనసు పొందారు, చక్కగా బాగున్నారు. ఇలా బాగుండి ఇలా అంత్యకులు సువార్త ప్రకటన పడితే కొంతమంది ఏం చేశారో తెలుసా? పౌలు గారి మీద కోపం రేపడం మొదలుపెట్టారు. ఏం జరిగింది? కోపం రేపడం మొదలుపెట్టారు. ఆ రేపుతున్న సమయంలో 44 వచ్చిన మరుసటి విశ్రాంతి దిన దాదాపు ఆ పట్టణములో అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహం చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలును చెప్పిన వాటికి అడ్డము చెప్పి, అప్పుడు పౌలును బర్నబయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనులకు వెళ్ళుచున్నాము అనేను అన్నట్టుంది. ఎందుకని యాక్సెప్ట్ చేయట్లేదు? వీళ్ళు సరిగా దేవుని మాటలు ఏం చేయట్లేదు, అంగీకరించట్లేదు. మరి కోపం వస్తుందా రాదా? ఎవరు వినాలి? ఇజ్రాయేల్ వినాలి. ఎందుకు వినాలి? రక్షకుడు వచ్చింది ఎవరి కొరకు? ఇజ్రాయేల్ కొరకు. అలాంటి వాడిని అర్థం చేసుకోకపోతే ఎలా ఉంటుంది? కోపం వస్తుందా రాదా? అందుకే ఇంకా మీకు చెప్పడం అవసరం. మీకు మీరే ఏం చేసుకుంటున్నారు తెలుసా? నిత్య జీవానికి వెళ్లకుండా అపాత్రులుగా మీరే మార్చుకుంటున్నారు. మీరే పరలోకానికి వెళ్లకుండా, ఆ దేవుని దగ్గరికి వెళ్లకుండా మీకు మీరే అడ్డుకట్లు వేసుకుంటున్నారు. మీరు దేవుని దగ్గరికి ఇంకా రాలేరు. మీకు మీరే అపాత్రులుగా చేసుకుంటున్నారు. ఇలా అంటే ఏమవుతుందండి? కోపం వస్తుందా రాదా? మీరేమంటారు? పెద్ద ఈడు మాత్రం వెళ్ళిపోతారంటే పరలోకం మనం అంట అన్న ఫీలింగ్ వస్తుందా రాదా? మీరు దేవునికి సరిగా ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, మీరు దేవుళ్ళు సరిగా నిలబడట్లేదు, సరైన నడవడికలు లేవు, సరైన ప్రవర్తన లేదు, దేవునికి మీరు ప్రాధాన్యం ఇవ్వట్లేదు, మిమ్మల్ని మీరే అపాత్రులుగా చేసుకుని మీరు పరలోకం వెళ్ళరంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? మనం వెళ్ళమంట, ఆడు మాత్రం వెళ్ళిపోతాడంట, ఆడు పెద్ద నీతిమంతుడు అన్న ఫీలింగ్ ఉంటుందా ఉండదా? సేమ్. అంటే పౌలు గారు చెప్పింది నిజమే. ఆ రోజుల్లో వాళ్ళు వినకపోవడం, వాళ్ళ సరైన విధానం లేకపోవడం, సరైన ప్రవర్తన లేకపోవడం, సరిగా దేవుని మాటలు అంగీకరించకపోవడం, ఆ రోజు ఆయన మాట్లాడిన మాట కరెక్టా కాదా? కరెక్టే. ఈ రోజు కూడా ఒక సేవకుడు దేవుని మాటలు మాట్లాడుతున్నాడంటే ఒక అది లోపం మనలో ఉంటుంది. కరెక్టా కాదా? కరెక్టే. అయినా మనకేంటి? ఆ రోజు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉంది. అప్పటికి అలాగే ఉన్నారు, ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. అలా సాగుతున్న ఈ ప్రయాణంలో ఇంకా పౌలు అన్నాడు, వీళ్ళ దగ్గరికి ఉండు కంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మెరుగు తెలుసా? అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోయే సువార్త ప్రకటించుకోవడం బెస్ట్ అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు వినే రకం కాదు, వీళ్ళ లోబడే రకం కాదు, ఇలా సరిగా నిలబడి దేవుని మాటలు అంగీకరించే మనస్తత్వాలు వీళ్ళకే లేవు. ఇలాంటి సమయంలో, ఇలా జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. 47వ వచనం. 47వ వచనం. నీవు బూదిగంతం వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగును ఉంచున్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినని అన్య జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ దేశమంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాద గల స్త్రీలు ఆ పట్టణపు ప్రముఖులు రేపి. ఎవరు లేపారంట?
ఎవరంటమ్మా? యూదుల భక్తి మర్యాదల గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులు రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతములోండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి మీద వారి తట్టు దులిపివేసి ఇకోనియాకును వచ్చి అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండుకున్న వారయ్యిరి. జాగ్రత్తగా అంత్యోకలో ఏం జరిగింది? దేవుని మాటలు ప్రకటిస్తే, దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు వారి గారిని వివరిస్తే ఆ వివరణ వాళ్ళకి ఏమవ్వలేదు, కొందరికి నచ్చని వాళ్ళు ఏం చేశారంటే ప్రముఖులు దైవ భక్తి కలిగిన స్త్రీలను రెచ్చగొట్టారు. ఎందుకు? స్త్రీలకి ఇంకేం ఉండదుగా. వెనకాల ఎవరన్నా ఇలాగ అన్నారంటే ఏం చేస్తారు? ఆవురావురమంటూ పడిపోతారు. ఇంక వెనకాల ఏం చూడరు. మా అయ్యగారు అన్నావంట, మా ఊళ్ళు అన్నావంట, నువ్వు ఎందుకు అన్నావంటావా తప్ప అసలు ఎందుకు మాట్లాడాడు అన్న రీజన్స్ చూడరు. అందులో వీళ్ళు ఎవరు? భక్తి కలిగిన వారు. ఎవరు రెచ్చగొట్టేశారంట? స్త్రీలను రెచ్చగొట్టేశారంట ప్రముఖులు. ఇలా రెచ్చగొడితే వీళ్ళందరూ ఏమైపోయారు? ఇంకా పౌలుకి బహుహింస కలగజేశారు, మామూలు హింస కలగజేయలేదు. అక్కడి నుంచి పౌలు గారు ఏం చేశాడు తెలుసా? ఇంక వీళ్ళ దగ్గర ఉండి కంటే ఎక్కడికి వెళ్ళిపోదాం? ఇకోనియాకి. ఎక్కడికి వెళ్ళిపోదామంట? అక్కడ రాయబడినమాట. ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఇకోనియాకు వచ్చిరి. ఇప్పుడు జరుగుతుంది 14 వచనం. జాగ్రత్తగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళప్పుడు? అంత్యోకలో సువార్త ప్రకటించితే అంత్యోకలో ఏం చేశారు? పౌలు హింసించారు. పౌలు కానీ బర్నబా గారిని కానీ అక్కడున్న అపోస్తులు కానీ ఏం చేశారు? వీళ్ళు హింస పెట్టారు, బాధలు పెట్టారు. ఇలాంటి బాధ వీళ్ళ మధ్య ఉండే కంటే ఎక్కడికి వెళ్ళిపోదాం? ఇకోనియాకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి, 1 by 1 ఉండే. అంత్యోక నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఇకోనియాకు వచ్చారు. ఇకోనియాలో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? బోధను ప్రారంభించారు. మరలా ఎక్కడ? ఇకోనియాలో. చూడండి 14 వచనం. ఇకోనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేక యూదులు గ్రేకుదేశులు విశ్వసించారు. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను పురుకొల్పి వారి మనస్సుల్లో సహోదరుల మీద పగ పట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపి ప్రభు చేత వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యములను భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. మరియు అన్ని జనులు యూదులను అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళ రువి చంపవాలని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకుని ఎక్కడికంట? లుకియాలోకి పట్టణమునకు, లోస్త్రాకును దెర్బాకును చుట్టుపక్కల ప్రదేశములకు పారిపోయి అక్కడ వారు సువార్తను ప్రకటించుచుండిరి. జాగ్రత్తగా స్టార్ట్ అయింది. ఎందుకంటే స్టార్టింగ్లో మీకు బోర్ అనిపించవచ్చు. ఎందుకంటే తెలియకపోతే అసలే గలతీ సంఘం ఎక్కడొచ్చిందో మనకి తెలీదు. అర్థమవుతుందా? ఎందుకంటే మనకు ఏ వాక్యాలు అలవాటు అయిపోయినాయంటే అక్కడంట అది జరిగిందంట, అలా జరిగితే ఇలా ఫ్లైట్ దిగాడంట, ఆ ఫ్లైట్ దిగితే కిందకు దిగాడంట, అది దిగిన వెంటనే చెప్పండి పడిపోయింది, ఇలా నిలబడిపోయిందంట. ఇలాంటి కాకమ్మ కథలు చెప్తే మనకి చాలా స్వీట్గా ఎక్కుతాయి. ఎందుకు? ఇలాంటి వాక్యాన్ని వివరణ వస్తే మనకి ఎలా ఉంటుంది తెలుసా? బోరింగ్గా ఉంటుంది. అవునా? స్టోరీలు ఎక్కడయో ఆమెను పెళ్లి చేసుకున్నాడంట, ఆమెను పెళ్లి చేసుకుంటే ఆవిడ వెళ్ళిపోయిందంట, ఆవిడ వెళ్ళిపోతే ఈమెను చేసుకున్నాడంట, ఈమెను చేసుకుంటే ఈమె కూడా వెళ్ళిపోయిందంట, ఇంకో దాన్ని చేసుకున్నాడు అంటే మనకి ఎలా ఉంటుంది? అబ్బా చాలా ఇనసంపుగా వింటాం మనం. అవునా? చక్కగా ఏం చెబుతున్నాడా, ఏం చెప్తున్నాడా, ఇంకా ఏమి దోమలు కుట్టినా ఈగల కరిసినా ఎవరు కదుపున మనం వినం. ఇక ఏకదాటిగా సొవ్వు అలాగే పెడతాం ఆ స్టోరీ ఈనేదాకా. మళ్ళీ ఈ స్టోరీని తీసుకెళ్ళినట్లు అయ్యి బాబు అయ్యగారు అద్భుతమని చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? ఆమెంటే ఈవిడ ఎత్తుకుపోయిందంట, ఈయనంటే ఆయన ఎత్తుకుపోయాడంట, ఆమె ఈమె ఎత్తుకుపోయిందంట, ఇలాగని చెప్పుకుని మరలా మనం చక్కగా వివరించుకుంటాం. కానీ ఇలాంటి విషయాలు చెప్తే మనకి సరిగ్గా నీరసం వచ్చేద్ది, నిద్ర వచ్చేద్ది, మన బుర్రకు కూడా ఎక్కదు. కానీ ఏం చెబుతున్నాడు ఎక్కించుకుందాం అన్న మైండ్ సెట్ కూడా రాదు. కాబట్టే ఈరోజు సంఘాలు ఇలా తగలాడాయి. ఎందుకు? గలతీ సంఘాన్ని గురించి పూర్తి వివరణ మనకు తెలిసే ఇప్పటికనే. పోనీ ఇక్కడ జరుగుతున్న కొన్నిట్లో అడగండి, అసలు గలతీ సంఘం ఎలా వచ్చింది, ఆ గలతీ సంఘంలో సువార్త ఎందుకు వెళ్ళింది, అసలు గలతీ పత్రిక ఎందుకు రాశాడని ఇది విన్న తర్వాత మీరు అడగండి, నోరు ఎల్లబెడతారు ఇలాగా. ఎందుకు? ఏదో 4 మాటలు చెప్పేసి ఆ రోజు దులుపుకుని వెళ్ళిపోయేవారు తప్ప దాంట్లో ఉన్న సారాంశాన్ని, దాంట్లో ఉన్న గొప్పతనాన్ని సంఘానికి పరిచయం చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఎక్కడో కొన్ని సంఘాలే ఉన్నాయి, అన్నీ కూడా అలాగా లేవు. అందుకే వాక్యం మనకు తెలిస్తేనే కానీ చెప్పండి దేవుడు మనకి ఎప్పటికీ అర్థం కాడు. తెలిస్తేనే మనకు దేవుడు అర్థం అవుతాడు.
వాళ్ళు పడిన శ్రమలు మామూలు కాదు, అలా పడిన కష్టం మామూలుది కాదు తెలుసా. అంత ప్రయాసపడ్డారు. ఇలాగ అంత్యోకలో నుండి ఇక్కడ ఇకోనియాలోకి వస్తే, ఇకోనియాలో సువార్తను ప్రకటిస్తే అన్ని జనులు విశ్వాసిస్తే ఏం చేశారో తెలుసా. వెంటనే యూదులు వచ్చేసి మీరు అలా చేయడానికి వీల్లేదు, అలాంటి బోధ వినిపించడానికి వీల్లేదని ఆ రోజు ఏం చేశారో తెలుసా, రాళ్ళ రువి చావగొట్టారు. రాళ్ళ రువి ఆయన హింసించారు, చంపేయడానికి సిద్ధపడిపోయారు. అలా ఆయన్ని చితక్కొట్టేసి వాళ్ళందరిని బాధలు పెట్టేసి ఎక్కడికి వచ్చారు తెలుసా, అక్కడ ఈకోనియాలో మొదలు పెట్టారు. ఈకోనియాలో హింసిస్తే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, అంత్యోక నుండి ఎక్కడికి వచ్చారు, ఈకోనియాలో వచ్చారు. ఈకోనియాలో జరుగుతున్న సువార్తను విన్నారు, యూదులు విన్నారు. ఇలా విన్ని ఏం చేశారు తెలుసా, అక్కడున్న మరలా కొందరు రెచ్చగొట్టారు. అక్కడున్న కొందరు మరలా రెచ్చగొట్టి ఏం చేశారు తెలుసా, వాళ్ళ మీద రాళ్ళ రువ్వారు. ప్రియమైన ఇంకా చెప్పాలంటే ఏంటో తెలుసా, చంపేసామనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. చంపేసామని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక పౌలు బతకడో చనిపోయాడు, మన కొట్టిన దెబ్బలకి ఇక బతుకున్నాడో, ఆయన ఎప్పుడో చనిపోయాడని ఆయన చనిపోయాడు అనుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళారా, వెళ్ళిపోయారు. ఎందుకు అక్కడ అంతమంది మారారు తెలుసా, అక్కడున్న ఒక బలహీన పాదము కలిగిన వాడికి సువార్త వినిపించారు, మంచి స్వస్థం చేశారు. వాడు నిలబడ్డాడు, వాడు మంచిగా నిలబడి ఆ రోజు సువార్త విస్తరించింది. అది ఎక్కడ అనుకున్నారు తెలియదు, ఈ లోస్త్రా, ఈకోనియా, ఇదంతా ఎక్కడ జరిగిన సువార్త తెలుసా, గలతీ చుట్టుపక్కల ప్రాంతాలు. ఈ లోస్త్రా, ఈకోనియా ఇక్కడ జరుగుతుంది ఏంటంట. లోస్త్రాకి ఎక్కడికి వచ్చారు వీళ్ళు, ఎక్కడికి వచ్చారు చూడండి, ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు 4వ వచనం చదవండి. భేదములు పుట్టక కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తల పక్షముగాను ఉండిరి, మరియు అన్ని జనులు యూదులు అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానించి రాళ్ళ రువి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకుని ఎక్కడికి వచ్చారంటే వీళ్ళందరూ కలిసి చెప్పండి, అక్కడ అంత్యోక నుండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు చేతున్నా, అక్కడ అంత్యోకలో నుండి వాళ్ళ తిడితే, వాళ్ళు ద్వేషిస్తే ఎక్కడికి వచ్చారో తెలుసా, ఇకోనియాలోకి వచ్చారు. ఇకోనియాలో ఏం చేశారు వీళ్ళు, బోధను ప్రారంభించారు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా ఉండి. ఇప్పుడు ఇక్కడ కొట్టింది ఎక్కడ కొట్టారు వీళ్ళని, ఇకోనియాలో. ఎక్కడ, ఇకోనియాలో. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వినండి. అంత్యోకలో సువార్త ప్రారంభించాడు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం చేసుకుంటూ యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేము నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు, అంత్యోక వచ్చాడు. అంత్యోక నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి, అక్కడ సువార్తను ప్రకటిస్తే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో తెలుసా, వాళ్ళు తిడితే, వాళ్ళు నానా మాటలు అంటే, వాళ్ళు హింసిస్తే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో తెలుసా, ఇకోనియాకి వచ్చాడు. ఇకోనియా ఎక్కడుందో తెలుసా, గలతీయ. ఎక్కడ, గలతీయ. ఆ చుట్టూ ఉన్న ప్రదేశం ఏంటో తెలుసా, గలతీ ప్రాంతం. ప్రియమైన వాళ్ళ, అక్కడ సువార్తను ప్రకటిస్తే అన్ని జనులందరూ మారితే, ఆ అన్ని జనులు మారిన తర్వాత, ఆ అన్ని జనులందరూ విశ్వసించి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, ఆయన మొట్టమొదటి ప్రయాణంలో ఆయన చేసిన వర్షిప్లో, ఆయన చేస్తున్న ఏదైతే ఈ మిషనరీ ప్రయాణంలో అక్కడ స్టార్ట్ అయిందే గలతీయ. ఇంకా అర్థమవుతుంది కానీ చెప్తుంది. ఎక్కడుంది ఇకోనియా, మ్యాప్కి రండి, అక్కడ పట్టుకోండి, మ్యాప్కి రండి. ఇకోనియా ఎక్కడుంది చూడండి, గలతీ కింద ఉంది చూడండి, గలతీయ అనే దాని కింద ఉన్న చూడండి. కనబడదు మీ అందరికి, గలతీయ కింద ఏముంది చదవండి. ఇకోనియా, లోస్త్రా, దెర్బా, తర్షిష్. మీకు అర్థమవుతుందా, లాస్ట్ చివరి మ్యాప్లో గలతీయ అని పక్కన, ఆ గలతీయ ఇదంతా ఎక్కడదనుకున్నాం, గలతీయ. ఇవన్నీ ఎక్కడ, గలతీ అంటే చిన్నది కాదు, పెద్దది. గలతీ అంటే ఇప్పుడున్న మన దేశంలో టర్కీ దేశమే గలతీయ దేశం. అర్థమవుతుందా, ఇప్పుడున్న పేరేంటి తెలుసా, టర్కియా. ఏంటిది, టర్కీ దేశమే ఆ రోజు ఏంటిది, గలతీయ. ఇప్పుడు అక్కడి నుంచి ఏదైతే ఇకోనియా నుండి గెంటేస్తే, అంత్యోక నుండి గెంటేస్తే ఎక్కడికి వచ్చారు వీళ్ళు, ఇకోనియాలోకి వచ్చారు. ఇకోనియాలోకి వచ్చి ఏం చేశారు, సువార్తను ప్రకటించారు, దేవుని వాక్యాన్ని వినిపించారు. అన్ని జనులందరూ కూడా సంతోషించారు. 14వ వచనం మొదటి వచనం అంతా అదే. అక్కడ ఏం జరుగుతుంది, సువార్తను ప్రకటిస్తే అక్కడ ఉన్న కొందరు యూదులు ఉన్నారు. ఆ యూదులు ఏం చేశారు,
కొందరు వాళ్ళ పక్షాన్ని చేసుకుని ఇక్కడ నువ్వు సంఘాన్ని పెట్టడానికి కానీ, ఇక్కడ క్రీస్తును ప్రకటించడానికి కానీ, లేదా క్రీస్తు విధానాన్ని ఇక్కడ ఇక్కడ చేయడానికి కానీ వీలేదు. వాళ్ళు చెప్పిన బోధ తప్పు, పౌలు చెప్తున్న ప్రసంగాలు తప్పు, పౌలు మాట్లాడుతున్న విధానం తప్పని ఆ రోజు కొందరు రెచ్చగొట్టి పౌలు ఏం చేశారు తెలుసా? చితక్కొట్టేశారు ప్రేమైన వాళ్ళరా. అలా కష్టపడి వచ్చినదే గలతీ సంఘం. అది సంఘం ఊరికినే వచ్చింది కాదు, సులువుగా వచ్చింది కాదు, ఇలా అనుకుంటే అలాగే 4 మాటలు చెప్తే వచ్చింది కాదు. ప్రాణాలు సహితం తెగించి సంపాదించిన సంఘం ఏదైనా ఉందంటే మొట్టమొదటి ఏడు తెలుసా? గలతీయ సంఘం. ప్రాణాలు సైతం కోల్పోయే స్థితికి వెళ్ళిపోయాడు. అలా కొట్టుకుంటే ఆయన ఈడ్చేశారు. ఏమైపోయారని? చచ్చిపోయాడేమో అని వదిలేళ్ళిపోయారు. అలా చచ్చిపోయాడని వదిలేళ్ళిపోయిన ఆయన ఏమైనా తెలుసా? ఆయన కొనుపుడుతో మరలా బ్రతికే సువార్తను ఏం చేశాడు తెలుసా? మరలా ప్రారంభించాడు. అక్కడ కొంతకాలం ఉన్నాడు, అక్కడ కొంతమంది దేవుని సంఘాన్ని స్థాపించాడు, అక్కడ కొన్ని మాటలు వినిపించాడు. ఇంకా చెప్పాలంటే గలతీలో ఒక సంఘాన్ని స్థాపించాడు ప్రియమైన వాళ్ళరా. గలతీలోనే ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘానికి ఏం చేశాడు తెలుసా? మరలా అలా సంఘాన్ని స్థాపించి 19వ వచనం, అంత్యోక నుండి ఈకోనియలో నుండి యూదులు వచ్చి, జాగ్రత్త వినండి, అంత్యోక నుండి ఈకోని యూదులు వచ్చి జనసమూహం అంతా చూడండి, జనసమూహములు తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళరువి అతడు చనిపోయిన అనుకుని పట్టణం వెలుపలకు అతని ఊడ్చిరి. అయితే శిష్యులు అతని తట్టు నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బాకును బయలుదేరిపోయి వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిరి. తరువాత లోస్త్రాకును ఇకోనియాకును అంత్యోకు వచ్చి శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించెను అని. వాళ్ళు కలిసి ఏం చేశారు? చంపేశారు. చచ్చిపోయే స్థితికి తీసుకెళ్ళిపోయారు. ఎవరిని? పౌలు గారిని. ఇక ఆయన కొట్టిన దెబ్బలకి చచ్చిపోయాడని విసిరెళ్ళిపోతే ఎక్కడంట? ఊరి గవిని చివరన పడేసి వెళ్ళిపోయారు. మరలా సుస్సును చూసి మరలా ఎక్కడికి వచ్చాడు? దెర్బాకు వచ్చాడు. దెర్బా ఎక్కడుంది? ఇకోనియ కిందే ఉంది. మరి లోస్త్ర ఇవన్నీ తిరుగుతుంది. ఇవన్నీ ఏంటన్నా? గలతీకి సంబంధించిన సంఘాలు ప్రియమైన. గలతీ దగ్గరలో ఉన్న ఈ పట్టణాలన్నీ, ఈ గ్రామాలు ఉన్నాయో లేకపోతే ఇవన్నీ ఊర్లే ఉన్నాయో ఇవన్నీ దేనికి సంబంధించిన? గలతీకి సంబంధించినవి ప్రియమైన వాళ్ళరా. అంటే అక్కడ స్థాపించడానికి, అక్కడ నిలబెట్టడానికి ప్రాణాలు సైతం పోసారు వాళ్ళు. ఇప్పుడు సంఘాన్ని చెప్తున్నా ఏమంటే తెలుసా? మీరు నమ్మిన విశ్వాసాన్ని, మీరు ఎన్నుకున్న ప్రభువుని ఎట్టి పరిస్థితుల్లో శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ప్రభువును మాత్రం ఏం చేయకండి, విడిచిపెట్టద్దు. నిలకడగా ఉండండి, నిలకడగానే ఉండండి, నిలకడగానే ఉండండి, నిలకడగా ఉండమని చెప్పాడండి. అలా చెప్పిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్కడ కొంతమంది పెద్దలు నియమించాడు. చూడండి అక్కడ ఏం చేశాడు చూడండి, అక్కడ జరుగుతున్నాడు చూడండి. అక్కడ నుంచి పౌలు గారు వెళ్ళిపోతున్నారు. ఆయన ప్రతి సంఘంలో వారి పెద్దల్ని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియకు వచ్చి మరియు పెర్గేలో వాక్యం బోధించి అత్తలియకు దిగి వెళ్ళిరి. అక్కడి నుండి వాడేకి తాము నెరవేర్చిన పనిని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరి అంత్యోకు తిరిగి వచ్చి వారు వచ్చిన సంఘమును సమకూర్చి దేవుడు మనకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారా తెరిచిన సంగతులు వివరించి పిమ్మట వారి శిష్యుల యొద్ద బహుకాలము గడిపారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? మరలా అంత్యోకు వచ్చాడు. నిజంగా మీరు నమ్మరు, గలతీయ సంఘాన్ని స్థాపించడానికి. అంటే గలతీ అంటే ఇక్కడ గలతీ లేదు కదండి అని మీరు అనుకోకుండా సుమా. అక్కడ గలతీ అంటే అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ దేనికి సంబంధించిన తెలుసా? గలతీకి అంతే ఒక్క మాటలో దాన్ని ఏం చెప్పాడు? గలతీకి రాసిన పత్రిక. ఆ పత్రిక దేనికి సంబంధించిన అనుకుంటున్నారు? ఇకోనియాకి, లోస్త్రాకి, దెర్బాకి, ఇవన్నీ అక్కడ ఈ పత్రిక రాసి పంపించాడు. అది ఎక్కడుంది? గలతీలోనే ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ ఇప్పుడు దీని ఏమన్నారు? ఇప్పుడు ఆకిడి సంఘం అంటే ఆకిడిలో ఒకటే ఉంటుందా? ఆకిడి అంటే ఏంటి? ఇప్పుడు మేము ప్రార్థన ఎక్కడ పెడుతున్నారంటే ఎక్కడ పెడుతున్నాం అన్నాం? ఆకిడి అంటున్నామా లేదా? అర్థమైందా? ఆకిట్లో అంటే తర్వాత ఎక్కడనంటే చెప్పండి, ఎక్కడంటే తాళ్ళ కూడా అంటున్నాం. అలాగే మీరు ఎక్కడంటే మీ ఏ ఊరంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఊరంటే భీమవరం సారీ ఏదో గుడివాడో లేకపోతే విజయవాడ వెళ్తే మీది ఏ ఊరంటే ఏం చెప్తాం? కాలింగుడు అంటే నమ్మితే వింటాడా? వాడికన్నా అర్థం అవుద్దా? ఇప్పుడు ఏం చెప్తాం మనం? ఉండి భీమవరం అంటాం. ఎందుకు? ఆకిడన్నా చాలా మందికి తెలియదు. అక్కడ అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? గుంటూరు జిల్లా వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా ఉండి భీమవరం అంటే బాగా
అర్థం అవుతుంది. మంది ఉండి వ్యవహారమా, పోనీ ఆకిడే మంది కాదు. ఎందుకని అంటే మనకు తెలియాలంటే మనకు ఒక ప్లేస్ అనేది కావాలి. దాన్ని మనకు మండలం ఏర్పాటు చేశారు. ఆ రోజు గలతీయుల్లోనే ఒక సంఘాన్ని పౌలు గారు ఏం చేశాడు తెలుసా? సిద్ధపడి వాటితో పాటు ఎన్ని ఉన్నాయి తెలుసా? లోస్త్రాలో ఉంది, ఈకోనియాలో ఉంది, దెర్బాలో ఉంది. ఇక్కడ ఎన్ని సంఘాలు ఇలా స్థాపించబడిన తర్వాత ఎవరు స్థాపించారు ఇవన్నీ? అపోస్తుడైన పౌలు గారు స్థాపించిన సంఘం. ఎలా స్థాపించాడు అది చెప్పండి? ప్రాణాలు తెగించి మరి సంఘాన్ని స్థాపించాడు. ఒక బలమైన పునాదిని. వీళ్ళెవరో గలతీయులంటే చెప్పాలంటే అన్ని జనులు. అక్కడ యూదులు ఉన్నారంటే అక్కడ యూదులు కూడా ఉన్నారు. కానీ యూదులు ఉన్నప్పటికీ కూడా అక్కడ చుట్టుపక్కల ఎవరున్నారు తెలుసా? అన్ని జనులు ఉన్నారు. ఈ అన్ని జనులు ఏం చేశాడు పౌలు? ఎందుకు? ఎలాగో యూదులు వినే ఆలోచన లేదు, యూదులు మైండ్కి ఎక్కే విధానం లేదు. ఇప్పుడు ఎవరికి వినిపించాలి సువార్త? అన్ని జనులు వినిపించాలి. ఒక సంఘాన్ని స్థాపించాడు, సంఘాన్ని కట్టాడు, అంతియోకకి వచ్చేసాడు. ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు అందరికీ? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది జస్ట్ ఇంట్రడక్షన్. అంటే సంఘం ఎలా స్థాపించబడింది అన్న దానికి మాత్రమే మనం చూసాం. ఇప్పుడు పత్రిక ఎందుకు రాశాడు మనకు తెలియాలి. ఇప్పుడు దాకా మీకు అర్థమైంది కదా? నేను చెప్తున్నాను మళ్ళీ జాగ్రత్తగా రండి. ఎక్కడున్నాడు ఈయన స్టార్టింగ్ అంటే అంత్యోకలో ఉండు. అంత్యోకలో ఉండి చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాలకి తిరిగాడు. మరలా అక్కడి నుంచి ఎరుసలేంకి వెళ్ళాడు. ఎరుసలేం నుంచి మరలా అక్కడికి వెళ్ళిపోయాడు, అంత్యోకు వచ్చాడు. అంత్యోకలో దేవుని మాటలు వినిపిస్తూ ఉంటే, ప్రభు గురించి చెబుతూ ఉంటే అక్కడున్న కొంత యూదులకి ఏమవ్వలేదు, నచ్చలేదు. నచ్చకపోతే ఆయన ఏం చేశారు? కదంతా హింసించారు. ఆ హింసకి ఏం చేశారు వీళ్ళు? ఇక్కడ ఉండడం కంటే పక్కనున్న అన్ని జనుల ఏరియా ఉంది ఈకోనియా, ఆ ఈకోనియాలోకి మనం వెళ్ళిపోదాం అన్నాడు. అక్కడ వెళ్ళిపోయి దేవుని మాటలు ప్రకటిస్తుంటే అక్కడున్న యూదులు కథంత మండి వీళ్ళు ఏం చేశారు చెప్పండి? అక్కడి నుంచి ఇక్కడికి మరలా యెరూషలేములో ఉన్న యూదుల్ని లేదా అంత్యోకలో ఉన్న యూదుల్ని తెచ్చి ఏం చేశారు? పౌల్ని రాళ్లతో కొట్టి చావగొట్టి పక్కన పడేశారు. అయినా ఆయన ఏం చేశాడో తెలుసా? మరలా లేచి సువార్తను ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపించి అక్కడ కొన్ని దినాలుండి పెద్దలు నిలబెట్టి మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అంతియోకకి వచ్చేసాడు. ఇక్కడ వరకు మనకి సంఘాన్ని, గలతీయుల్లో సంఘాన్ని స్థాపన ఎలా జరిగిందో మనం విన్నాం. మరి గలతీ పత్రిక ఎందుకు రాశాడు మనకు తెలియాలి. గలతీ పత్రిక రాయడానికి రీజన్ ఏంటి? అసలు గలతీ పత్రిక రాయడానికి ప్రభు ఉద్దేశం ఏంటి? దేనికి రాశాడు? ఇక పౌలు గారి ఆలోచనలు ఏంటి? అసలే ఈ గలతీ పత్రిక రాయడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు రాశాడు గలతీ పత్రిక అని అంటే ఒకసారి మనం గలతీ పత్రిక వెళ్ళొద్దాం. ఒకసారి గలతీ పత్రిక వెళ్ళొద్దాం. ఇక్కడ కంటిన్యూగా అలాగా ఉండండి. ఈ మాటలు అలాగే పట్టుకోండి. అక్కడ అపోస్తుల కార్యం మరలా ఇక్కడికి వద్దాం మనం. ఒకసారి గలతీ పత్రిక రండి. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తటి మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్త చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచున్నారు కొందరు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చి ఒక దూతైనని మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషులు దయ పొందుకోరుచున్నానా, దేవుని దయ సంపాదించుకోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరు వాడనైతే నేను ఇప్పటికేం కదా క్రీస్తుకి ఇప్పటికి నేను మనుషులను క్రీస్తుకు దాసుడును కాకపోదును అన్నది. అంటే గలతీయుల్లో ఏం జరుగుతుంది? తప్పుడు బోధ సంఘంలోనికి వచ్చింది. ఏమొచ్చింది? తప్పుడు బోధ వచ్చింది. ఎక్కడికి? గలతీ సంఘంలోనికి ఒక భిన్నమైన బోధ వచ్చేసింది, ఒక భిన్నమైన సువార్త వచ్చేసింది, ఒక భిన్నమైనటువంటి క్రియలు వచ్చేసినాయి. ఎలా వచ్చినాయి సువార్త? ఇది వెంటనే అపోస్తుడైన పౌలు గారికి తెలిసింది. అది తెలియగానే ఇప్పుడు ఏం రాశాడో తెలుసా? ఆయన ఒక పత్రిక రాశాడు. ఎందుకు రాశాడు ఈ పత్రిక? ఒక బోధ విధానం మారింది. ఇది అర్థమైంది ఎవరికే? పౌలు గారికి. పౌలు గారికి ఎలా తెలిసింది ఇది అని అంటే మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి?
జరిగిన స్టోరీకి మనం వెళ్ళాలి. అసలు ఈ బోధ మార్చినోడు ఎవరు? ఈ బోధ వేరొక బోధ తెచ్చిన వాళ్ళు ఎవరు? అసలు ఏ బోధ చేశారు వీళ్ళు? ఏ బోధ చేస్తే పౌలు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు? ఎందుకు ఈ పత్రిక రాశాడు మనకు తెలియాలంటే ఇప్పుడు మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? పత్రిక ఎందుకు రాశాడో మరలా రాసిన ఆయనే మనకి చెప్పాలి. చెప్పాలంటే మరలా మనం వెనక్కి వెళ్ళాలి. ఏం జరిగిందో ఒకసారి రండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం మొదటి వచనం. కొందరు యోధా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేదని సహోదరులకు బోధించిరి. ఎవరు వెళ్ళారు అక్కడికి బోధ చేయడానికి? కొందరు యూదులు వెళ్ళారు. యూదులు వెళ్ళి ఏం చేశారు? మీరు గలతీ పత్రిక అంతా మీరు చదవండి. నేను మరలా మీకు అంతా గలతీ పత్రిక వివరిస్తాను, షార్ట్ కట్లో వివరిస్తాను విజాతని. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారు తెలుసా? మీరు యేసుక్రీస్తు నామముల విశ్వాసం నుంచి బాప్తిసం పొందితే నీతిమంతులు అవ్వరు. మరి ఎలా నీతిమంతులు అవుతారు? మీరు సున్నతి పొందాలి. ముందు యూదులు అవ్వాలి, ముందు ఇశ్రాయేల్ అవ్వాలి. ఇశ్రాయేల్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. అప్పుడు దాకా మీరు ఏమవరు? నీతిమంతులు అవ్వరు. మీ విధానాలు మారాలి, మీ నడవడికలు మారాలి. పౌలు చెప్పిన బోధ సరైనది కాదు, పౌలు చెప్పిన విధానం సరైనది కాదు, పౌలు చెప్పిన నడవడికలు సరైనవి కావు. ఆయన మాటలు మీరు నమ్మకండి, ఆయన చెప్పిన విధానం మీరు వినొద్దు అని ఇలాంటి మాటలు వల్లిస్తూ ఇలాంటి మాటల ప్రస్తావన జరిగింది. ఎక్కడ? గలతీలో జరుగుతున్న బోధ ఇది. గలతీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. ఇలా జరుగుతున్న విషయాలు మరలా ఇకోనియాలో కొందరు ఏదైతే ఎవరి మీద పడుతున్నారు వీళ్ళప్పుడు? అపోస్తలుడైన పౌలు చెప్పిన బోధ సరిది కాదు, అపోస్తలుడు చెప్తున్న బోధ సరైన విధానం కాదనంటే ఆ బోధ సరైనది కాదా అవునా కాదా అని తెలియడానికి మరలా వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళలేదు? నేను స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళాక మీరు 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా చదువుకోండి. దేవుని మాటలు మీకు చాలా అర్థం అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ తర్కం జరుగుతుంటే వీళ్ళ కౌన్సిలింగ్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చి ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఒక యాకోబు ఉన్నాడు, పేతురు ఉన్నాడు. యాకోబు ఎవరో? యేసుక్రీస్తు వారి తమ్ముడు. అలా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళ బోధ ఏదైతే యూదులు పెద్దలు ఉన్నారో మరలా అపోస్తులు ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళి చెప్తున్నారు, మేము చెప్పేది కరెక్ట్ కాదని వీళ్ళు అంటున్నారు, మేము చెప్పేది రైట్ అని మేము అంటున్నాం. మరి ఏంటని పేతురు గారిని, అక్కడ ఉన్న యాకోబు గారిని, అక్కడ ఇంకా చెప్పాలంటే పెద్దలు యేసుక్రీస్తు వారి తరపున లేదా సంఘం తరపున ఉన్న పెద్దల దగ్గర వీళ్ళ ముందు నిలబడితే ఆ నిలబడినప్పుడు జరుగుతున్న కౌన్సిలింగ్లో లేదా అక్కడ నిలబడుతున్న చర్చిలో జరుగుతున్న విషయాలే ఈ 15వ అధ్యాయం. పౌలు చెప్తున్నాడు, యూదుల బోధ యూదులు చెప్తున్నారు. ఇలా కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలో అలా మాట్లాడుతున్న తీరులో ఏం జరిగిందో తెలుసా? అక్కడి నుంచి ఇప్పుడు యాకోబు మాట్లాడతాడు, పేతురు గారు మాట్లాడతారు. ఇలా మాట్లాడుకుంటూ ఏం చెప్తున్నారో తెలుసా? ఇంకా మీరు కింద కొన్ని విషయాలు చదివితే అక్కడ మనకు అర్థం అవుతుంది. 7వ వచనం. సహోదరులారా, ఆరంభంలో అన్ని జనులు నా నోటి మాట సువార్తకి విని విశ్వసించేలాగా మీలో ఉన్న దేవుడు ఏర్పరచుకున్న మీకు తెలియను, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారి మీద సాక్ష్యం ఇచ్చి వారి హృదయములను విశ్వాసములను పవిత్రములుగా పరిచి మనకును వారికి ఏ భేదము కనుపరచ లేదు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తుడైన విధానం చెప్తున్నాడు. అంటే అన్ని జనులకు కానీ మనకు కానీ ఏది ఒక్కసారి బాప్తిసం పొందితే ప్రభువులోనికి వెళితే ఇంకా యూదుడని లేదు, గ్రీహదేశుడని లేదు. అంటే ఇలాగంటుంటే వీళ్ళ కాదు. వీళ్ళు ఏమంటున్నారు? కంపల్సరీగా ఏం చేయాలో తెలుసా? సున్నతి పొందాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, మోసే మనకిచ్చిన నియమ నిబంధనలు పాటించాలి. ఇలా పాటించకపోతే కుదరదని ఇక్కడ తర్కాలు జరుగుతూ ఉంటే ఇక్కడ చర్చనీయం జరుగుతుంది. ఎక్కడికి వచ్చారు తెలిసి? వీళ్ళందరూ యెరూషలేముకి వచ్చారు. నేను టైం అవుతుంది కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను. స్టోరీ చాలా జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళక ఇదే అధ్యాయం చదువుకోండి, పేపర్ తిరగండి. ఇలా జరుగుతున్న విషయంలో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఏం చెప్పుకొస్తున్నారు? పేతురు కొన్ని విషయాలు చెప్పాడు, పౌలు కొన్ని విషయాలు చెప్పాడు, యాకోబు కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పుకొస్తున్నాడు? అక్కడ ఆల్రెడీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆ సుమ్యను చెప్పాడు కదా, అన్ని జనులకు వెలుగుగా ఉంటాడు, ఆయన రక్షిస్తాడని చెప్పాడు కదా. ఆ మాటలు కూడా ఇక్కడ ఎత్తుకొస్తే ప్రవచనం చెప్పుకొస్తాడు. ఈ ప్రవచనాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ప్రియమైన వల్ల 22వ వచనంలో జరుగుతున్న సిచ్యువేషన్ చూడండి. ముందుగా 19వ వచనం చూడండి. 19 నుంచి. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారు మనం కష్టపెట్టక. ఎవరు మాట్లాడుతున్నారు ఇవన్నీ? యాకోబు గారు చెప్తున్నారు.
వివరిస్తున్నాడు. ఏంటి తెలుసా? మనం అన్ని జనులు ఏం చేయకూడదు తెలుసా? ఎందుకంటే కౌన్సిలింగ్కి వచ్చారు కదా, ఆ కౌన్సిలింగ్లో వారు మాట్లాడుతున్న వివరిస్తున్నారు. ఏం వివరిస్తున్నారు తెలుసా? ఇదిగో మనం ఎవరిని వాళ్ళని ఏం చేయకూడదు తెలుసా? కష్టపెట్టకూడదు. చెబుతుంది, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసుకు చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజమందులో ప్రతి విశ్రాంతిని మోసే లేఖనము చదువుట వలన మునుపటి తరము నుండి అతను నియమించిన ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను అన్నట్లు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు జాగ్రత్తగా ఏం చెప్తున్నారంటే, యూదులకు చెప్తున్నారు ఏమనంటే, నానా మీరు అన్నట్టుగా కాదు, ఆల్రెడీ అక్కడ ప్రవక్త అయిన సుమియోను చెప్పాడు, ప్రవక్తల మాటలు చెప్పినవి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ప్రభువుని నమ్మినవాడు, ప్రభువునందు విశ్వాసించినవాడు ఎట్టి పరిస్థితుల్లో మన ధర్మశాస్త్రానికి ఇంకా కట్టుబడి ఉండవలసిన అవసరత లేదు. మనకు ఒక విశ్వాసం ఉంది, మనకు ఒక కృప ఉంది. ఆ కృపను మనం ఏం చేయాలి? వెంబడించాలి. ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే ఇప్పుడు పౌలు గారు జాగ్రత్తగా వినండి. ఇక్కడ పౌలు గారు ఇలా జరుగుతున్న ఈ సమయంలో, ఇక్కడ జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఏం రాయాలి? ఎక్కడికి రాయాలి? గలతీకి పత్రిక రాయాలి. ఇక్కడ జరుగుతున్న ఈ స్టోరీ ఎలా జరుగుతుందా? ఇక్కడ ఈ స్టోరీ జరుగుతుండగానే కొంతమంది యూదులు వెళ్ళిపోయారు. ఎక్కడికి? గలతీకి. అక్కడ వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా? అన్ని జనుల్ని మార్చేశారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు సున్నతి పొందకపోతే మీ బ్రతుకులు మారవు. సున్నతి పొందకపోతే మీ జీవితాలు మారవు. నీతిమంతులుగా మీరు తీర్చబడరు. మీ జీవితాలు అలాగే ఉంటాయి, మీ బ్రతుకులు అలా ఉంటాయని చెబితే కొందరు ఏమైపోయారు తెలుసా? గలతీలో ఉన్న అన్ని జనులు మరలా యోధాలోకి వచ్చేసారు. ఎందుకు వచ్చారు వీళ్ళందరూ అంటే, కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? బోధ విధానాన్ని మార్చేశారు. పౌలు చెప్పినదేంటి? సున్నతి అవసరంలా. మన ధర్మశాస్త్రంలో ఆల్రెడీ కొన్ని ఏం చేశాడు? మనకి కొట్టివేశాడు. వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరత లేదు. మనకు ఒకటి ఉంది, ఒక విశ్వాసం ఉంది, మనకు ఒక నమ్మకం ఉంది. ఆ ప్రభువు నువ్వు నమ్మగలిగితే, ఆయన ముందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన ముందు నువ్వు భయభక్తులు బ్రతకగలిగితే డెఫినెట్గా ప్రభు ఏం చేస్తాడు? నిన్ను నీతిమంతులుగా తీరుస్తాడని చెబితే ఇలా ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి కొంతమందిని అబ్బబ్బే పౌలు చెప్పిన బోధ కరెక్ట్ కాదు, పౌలు చేసిన సువార్త మంచిది కాదు, ఆయన నమ్మితే మీరు పోతారు, కంపల్సరీగా ఎవడైనా సరే పక్కాగా ముందు సున్నతి పొందాలి, మోసే ధర్మశాస్త్రం ముందు మనం పాటించాలి, అప్పుడు తర్వాత మనం ఎవరిని చూడాలి? యేసుక్రీస్తు వారిని చూడాలి. అంతేగాని పౌలు చెప్పే బోధ ఏంటిది? కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదంటే అప్పుడు జాగ్రత్తగా వినండి. అప్పుడు ఏం జరుగుతుంది? అయితే ఆల్రెడీ సమాచారం ఎవరికి వినబడిపోయింది? పౌలుకి వినబడింది. ఈ వినబడినప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళిపోయారు? గలతీలోకి వెళ్ళిపోయారు. ఎవరో యూదులు కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు? గలతీలోకి వెళ్ళిపోయారు. ఈ గలతీకి వెళ్ళిపోతే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? అర్జెంటుగా మనం ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు తెలుసా? యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి అర్జెంటుగా ఈకోనియోకి వెళ్ళి, ఈకోనియోలో ఏం చేశాడు తెలుసా? వెంటనే పత్రిక రాశాడు. పత్రిక రాసి ఎవరి ద్వారా పంపించాడు తెలుసా? యోధాతోనూ శీలాతోనూ పంపించాడు పత్రిక. చూడండి, వివరం చూడండి. 22వ వచనం. అప్పుడు సహోదరులు ముఖ్యులైన బర్నబాను, మారుపేరుగా యూదులు యోధాను శీలాను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకు పంపుటకు యుక్తమని అపోస్తులకు పెద్దలకును సంఘమందరికి తోచను. మీరు రాసిన వారి చేత పంపినదేమనగా, అపోస్తుల పెద్దలైన సహోదరులు అంత్యోకులో ఉన్న సిరియాలో కిలికియాలో నివసించు అన్ని జనుల్లో ఉండగా సహోదరులకు శుభమని చెప్పి కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులు చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులు ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన పిరులతో కూడా మీ యొద్దకు పంపుటకు యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయం కలిగాను. కాగా యోధానును శీలాను పంపి ఉన్నాము. వారి నోటి మాటల చేత ఈ సంగతులు మీకు తెలియజేతురు. అంటే కొందరు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు నేను చెప్తున్నా మీకు అర్థమవుతుందా? అర్థమవుతే చెప్పండి. మళ్ళీ నేను మామూలుగా చదవకుండా వివరంగా చెప్తాను మీ అందరికీ. మళ్ళీ నేనేమి లేకుండా కల్లిబుల్లి మాట చెప్పాను అనుకుంటారని నేను అవన్నీ చూపిస్తున్నాను మీ అందరికీ. ఏం జరిగింది? అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో కొందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? యూదులు వెళ్ళారు. వాళ్ళ బోధ చేత కొంతమందిని ఏం చేశారు? కలవరపరిచారు. ఇప్పుడు కలవరపరచగానే వెంటనే వీళ్ళందరూ మళ్ళా ఎవరో బర్నబా గారు, పౌలు గారు, కొంతమంది అపోస్తలులందరూ ఏం చేశారు? వెంటనే లేఖ రాశారు. ఎక్కడికి?
గలతీకి ఆ పత్రికే ఆ రోజు యోధాతోనూ శేలాతో పంపిన పత్రికే గలతీయులకు రాసిన పత్రిక. ఎవరు పట్టుకెళ్ళారు? యోధా, శీలా పట్టుకెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు చదివి వినిపిస్తారు, మీరేం చేయాలి? వినాలి. ఈ మ్యాటర్ రాస్తున్నాడు. మేం పంపలేదు వాళ్ళని, వాళ్ళకి మేము అధికారము ఇవ్వలేదు అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఆ ప్రసంగం చెబుతున్నాడు. ఇప్పుడు వివరిస్తున్నాడు. విగ్రహములు అర్పించిన వాటి రక్తము గొంతుపి చంపి దాని జారతమును విసర్జింపవలను. ఈ ఆవశ్యకమైన వాటి కంటే ఎక్కువ ఏ భారం మీ మీద మేము మోపకూడదని పరిశుద్ధాత్మ మాకు తోచును. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకే మేలు, మీకు క్షేమము కలుగును గాక. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకు వచ్చి శిష్యులు సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యోదయ శీలయ కూడా ప్రవక్తలై ఉండినందున పెంకు మాటలతో సహోదరులందరినీ స్థిరపరిచి ఆదరించి స్థిరపరిచి వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరులద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యమును బోధించుచు ప్రకటించుచు ఉండిరి. ఇప్పుడు మనకి వివరణ ఏది రావాలి? 30 వచనం నుండి 35 వచనం వరకు మనకు వివరణ రావాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు సంఘాన్ని స్థాపించాడు ఎవరు? పౌలు గారు. సంఘాన్ని స్థాపించిన తర్వాత వాళ్ళ రక్షణ పొందారు, బాగున్నారు. అలా బాగున్న తర్వాత కొంతమంది యూదులు ఏం చేశారు? సంఘాన్ని ఏ బోధ చేత? దుర్బోధ చేత పాడు చేశారు. అలా పాడు చేసిన సమాచారం అంటే మేము చెప్పిన బోధ తప్పు, ఇంకో వీళ్ళు చెప్పింది రైట్ అని చెప్పి ఇక్కడ ఘర్షణ తర్కం జరిగితే ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు మత పెద్దల దగ్గరికి వెళ్ళారు. అలా పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమి ఇచ్చారు? ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఒక వివరణ ఇచ్చారు. వీళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు, వీళ్ళు చెప్పింది రైట్ అని చెప్పి ఇస్తే వీళ్ళు ఏం చేశారు? మరలా ఆల్రెడీ వీళ్ళు వెళ్ళిపోయారు కదా, వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారు? ఒక పత్రిక రాశారు. ఆ పత్రికలు ఎవరిని పంపించారంట అంటే చెప్పండి, యోధానును శీలాను పంపించారు. వీళ్ళు కూడా ప్రవక్తలు కాబట్టి కొంచెం ఘాటుగానే మాట్లాడారంట. ఎలా మాట్లాడారంట? ఘాటుగానే మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు ఘాటుగా? బోధ మారిపోయింది ప్రియమైన వారు, సువార్త మారిపోయింది, సువార్త విధానం మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ విధానాలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వారి ఆలోచనలు కానీ పూర్తిగా మారిపోయి. ఎందుకు మారిపోయినాయి తెలుసా? వాళ్ళ నడవడికలన్నీ చేంజ్ అయిపోయినాయి. సంఘంలోకి మీరు చూడండి, మనం అనుకుంటాం ఏ బోధ అయినా కరెక్ట్ అంటే ఏ బోధ అయినా కరెక్ట్ కాదు. ఏ బోధ అయినా ఒకటి అనుకోవడం తప్పు ప్రియమైన. ఎందుకు తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ కాకుండా నా సొంత బోధ అయినా, వీళ్ళ సొంత బోధ అయినా, లేకపోతే ఎవరి సొంత బోధ అయినా టెక్నికల్గా లేకపోతే జ్ఞానంగా లేకపోతే ఏదో మిరాకిల్గా చెప్తే అది గొప్పది కలిగి మీకు అనిపించచ్చేమో, కానీ దేవుడు దాన్ని ఏం చేయడు? యాక్సెప్ట్ చేయడు. ఎందుకని? బైబిల్ ఏది రాయబడిందో, బైబిల్ విధానం ఏం చెప్పిందో అదే మనం అంగీకరించాలి, అంతే కదండి. ఆయన చెబితే కరెక్ట్ అండి, ఈయన చెబితే కరెక్ట్ కాదు. బైబిల్ ఏది చెబితే అది కరెక్ట్. అలా నేను చెప్తే కరెక్ట్ కాదు, తమ్ముడు చెప్తే కరెక్ట్ కాదు, ఆయన చెప్తే కరెక్ట్ కాదు. ఎవరు చెప్పింది ఉండాలి? అది దేవుని వాక్యం చెప్పిందండి. అది బైబిల్కి సరిపడుతుందా లేదా? బైబిల్ మనం సూచిస్తుందా లేదా? బైబిల్ దాన్ని రైట్ కొడుతుందా లేదా? ఇవి మనం గ్రహించకపోతే ప్రియమైనవారు ఆ రోజు సంఘాలు పాడైపోయినాయి. ఈ రోజు కూడా సంఘాలు పాడవా? ఎవరెవరో వస్తారు, ఎవరెవరో వచ్చి ఏం చేస్తారు? అమ్మ నీ చేతులు ఇస్తే నా దగ్గరికి రా, నీ నా దగ్గర వస్తే ఏమవుతావు? బలహీనంగా నువ్వేమైపోతావు? లేచి నిలబడతావు వాళ్ళు లేరా? అమ్మ నా దగ్గరకు వస్తే అప్పులు పోతాయి, నా దగ్గరకు వస్తే బాధలు పోతాయి, నా దగ్గరకు వస్తే ఏమవుతాయి? లేవనెత్తబడతావు, ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతే. ఇలాంటి తప్పుడు బోధలు చేసేవారు సమాజంలో లేరా? బైబిల్ ఏం చెప్తుంది? నీతిని రాజ్యాన్ని వెతకరా, అవి వెతికితే నీకు అంతటికి అవి ఏమొస్తాయి? దేవుడు నీకేం కావాలో అవి ఇస్తాడు. అంటే ముందు బోధ ఏం చేయాలి? ముందు నీతిని రాజ్యాన్ని వెతుకు. నీకు అన్నం కావాలో, నీళ్లు కావాలో, వస్త్రాలు కావాలో, నీ అప్పులు తీరాలో, కష్టాలు తీరాలో ప్రభువు చూసుకుంటాడు. ముందు ఏం వెతకాలి? నువ్వు ముందేంటంటే, నీ అప్పులు ఉన్నాయా? రా. నీ పిల్లలు లేరా? రా. నీకు దాహం వేస్తుందా? రా. అంటే ఇది కాదు బోధ. ప్రభు ఇలా చేయలేదు బోధ. ఆ రోజు తిండి కోసం వెంపర్లాడే వాళ్ళని నాన్న కడుగులు పడి కడిగేసి, ఒరే క్షయమైపోయిన ఆహారం కొరకు కాదురా, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలరా, ఇక తిండి కోసం నా కూడా రాకుండారా, ఒరే చచ్చిపోతారా మీరు, చస్తే మరొక లోకం ఉంది, ఆ లోకం కొరకు ఒక అక్షయమైన ఆహారం ఉంది, దాని కొరకు ప్రయాసపడని ఆ ప్రభువే కడిగితే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? నీకు లేదా? రా అంటున్నారు. చూడండి, మీకు అర్థం అవుతుందో లేదో, బోధ విధానం మనకు తెలియాలి. ఆ రోజు భక్తులే రోగులై చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
లాజరు చూడండి, కురుపులతో చనిపోలేదా? కుష్టివేత్త చనిపోలేదా? ఆయన భక్తుడైన ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళిన భక్తుడైన ఏంటంటే ఈ లేవన్న రాగాలు, రోగం కాదు పోవాల్సింది, మనిషికి ఏం పోవాలి? పాపం పోవాలి. చూడండి, ఆ రోజుల్లో సంఘాలకు జరుగుతున్న విధానం అంతే. వస్తారు, కొందరు వస్తారు, ఎక్కడోలో కాదు, మళ్ళీ ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళే, కానీ వీళ్ళకి ఏం అర్థం కాలేదు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు సరిగ్గా అర్థం కాలేదు. అందుకే ఆ రోజు అన్ని జనులు మారితే ఆ అన్ని జనులు కూడా ఏం చేశారు తెలుసా? పాడు చేశారు ప్రియమైన వాళ్ళ, పాడు చేశారు. వీళ్ళ రావడం పక్కన పెడితే వచ్చిన వారి మనసులను కూడా ఏం చేశారు తెలుసా? వీళ్ళు నాశనం చేశారు. అంతే. పౌలు కోపం వచ్చింది. మీరు పౌలు పత్రిక చూడండి ఎంత ఎలా ఉంటుందో తెలుసా? ఘాటుగా ఉంటుంది. మీరు గలతీ పత్రిక చూడండి ఎంత వివరణ ఉంటుందో తెలుసా? అసలే ఎక్కడిని తీసుకొస్తాడో తెలుసా? అబ్రహాం దగ్గర పట్టుకుంటాడు. అబ్రహాం గారి దగ్గర పట్టుకుని ఏం మాట్లాడు తెలుసా? విశ్వాసం, 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 నమ్మకం, 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 నమ్మకం అంటాడు. ఎందుకో తెలుసా? మీరు ఆ పత్రిక చూడండి, ఇది కానీ రోమిలకు రాసిన పత్రిక కానీ, ఈ 2 పత్రికలు టాలీ చూడండి. విశ్వాసం, 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 ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం కాదు అని వివరిస్తూ 2 పత్రికలు ఈక్వల్గా ఉంటాయి ప్రియమైన వాళ్ళు. ఆయనకి అర్థమైంది విశ్వాసం ఏంటో, అర్థమైంది ధర్మశాస్త్రం ఏంటో, అర్థమైంది. కానీ అర్థం పర్థం లేని కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు కదా? సంఘాల్ని పాడు చేశారు. మేమేదో సాధిస్తాం అనుకున్నారు ప్రియమైన వాళ్ళ, మేమేదో ఓడబడుస్తాం అనుకున్నారు ప్రియమైన వాళ్ళరా. కానీ ఆ రోజు సంఘాన్ని ఏం చేశారు కలిసి వాళ్ళు పాడు చేశారు. అలా పాడైపోతున్న సంఘానికి రాసిన పత్రికే గలతీ పత్రిక. ఏం రాశాడు చూడండి, ఏం జరిగిందో కొన్ని విషయాలు చూడండి. టూకీగా మనందరూ కూడా ముగించుకుందాం. చూడండి, టూకీగా త్వరగా చూద్దాం. కొన్ని విషయాలు రాశాడు. ఏం రాశాడు చూడండి. ఆ రాసిన విధానం మనం చూడగలిగితే, ఆ రాసిన మాటలు మనం ఒక్కసారి మనం గమనించగలిగితే చెప్తున్నట్టు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదట వచ్చి, గలతీ రాసిన పత్రిక. ఓ అవివేకులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా అన్నాడు. చూడండి, ఎవరు తిడుతున్నాడు? ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారి పత్రిక రాస్తే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? అయితే యోధా గారన్నా చెప్పాలి, లేదా శీలా గారన్నా చెప్పుండాలి. ఎలా చెప్తున్నారు చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. చూడండి, జ్ఞానం లేని మూర్ఖులారా అన్నాడు. ఎక్కడ మాట్లాడుతాడు? ఒక సంఘంలో మాట్లాడుతున్నాడు. చూడండి, జ్ఞానం లేదా మీకు? ఆలోచన లేదా మీకు? నేను ఒకటే సూటుగా మిమ్మల్ని అడిగేది ఏంటి తెలుసా? అసలు మీరు పరిశుద్ధాత్మని ఎలా పొందారు? విశ్వాసం వల్ల పొందారా, లేదా ధర్మశాస్త్రం వల్ల పొందారు? నాకు చెప్పండి అన్నాడు. ఎలా పొందారు మీరు? దేనివల్ల పొందారు మీరు? ఎవరో బోధ చేస్తే, ఎవరో మాటలు చెప్తే, ఏయో విషయాలు చెప్తే అది వినేసి మీరు పోతారా? అందుకే పౌలు గారు మొదటి అధ్యాయంలో రాశాడు, మేమైనా సరే ఈ బోధ కాకుండా, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త కాకుండా, ఆయన మాటలు కాకుండా, ఆయన ప్రసంగాలు కాకుండా, ఆయన చేసిన క్రియలు కాకుండా, మేమైనా సరే, అపోస్తులైనా సరే, పరలోకం నుంచి దేవదూత అయినా సరే, ఈ బోధన కాకుండా ఇంకొక బోధ చెబితే మీరు వినొద్దని చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. ఆయన పత్రికలో రాసిన విధానం చూడండి. మొట్టమొదటి వినొద్దు. ఎందుకు వినొద్దు అంటే మీరు వినేశారు, మీరు పాడైపోయారు, మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మీరు దినాలు చూసే స్థితికి వెళ్ళిపోయారు, సంవత్సరాలు చూసే స్థితికి వెళ్ళిపోయారు, లోకాస్తుల స్థితిలోకి వెళ్ళిపోయారు. మీరు ఇలాంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోయారు. అసలు మీకేం అర్థం అవుతుందని ఆ రోజు కడిగి పాడేసాడు ప్రియమైన వాళ్ళ. ఆ రోజు గలతీ రాసిన పత్రిక ఎందుకు రాశాడు తెలుసా? ఆ రోజు యూదులు పాడు చేయడం వల్ల, ఆ రోజు తప్పు బోధలో మల్ట్ అయిపోవడం వల్ల, ఆ బోధకు అలా టెంప్ట్ అయిపోయారు కాబట్టి, ఆ బోధ వల్ల కొంతమంది మార్చబడ్డారు కాబట్టి ఆ రోజు ఈ పత్రిక చెప్తున్నాడు, గలతీయులారా, అవివేకులైన గలతీయులారా, అసలు మీకు పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది చెప్పండి. ఎలా వచ్చింది? విశ్వాసము ద్వారా వచ్చిందా, లేకపోతే ధర్మశాస్త్రం వల్ల వచ్చిందా? కింద రాయబడుతున్నట, మీరెంత అవివేకులైతే, 3వ వచనం, మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ రగుదురా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మ మిమ్మును అనుగ్రహించి మీలో అద్భుతములు చెయ్యువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసం వలన వినుట వలన చేయుచున్నాడు అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుకెత్తాడో తెలుసా? ఈ ప్రసంగం ఎందుకెత్తాడో తెలుసా?
మీరు ఎలా 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 ఎలాంటి క్రియలు ఇంత అద్భుతాలు చేస్తున్నారు, ఇంత ప్రయాసపడ్డారు. మొదట మీరు ఎలా ప్రారంభించారు? ఆత్మానుసారంగా ప్రారంభించారు. ఇప్పుడు మీరు ఎలా బతుకుతున్నారు? శరీరానుసారంగా బ్రతుకుతున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు చేసిన ఆశ్చర్య క్రియలు కానీ, మీరు చేస్తున్న ప్రేయర్ కానీ, మీరు చేస్తున్న అద్భుతాలు కానీ, మీరు బతుకుతున్న విధానం కానీ ఎలా వచ్చింది? విశ్వాసం వల్ల కాదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వలన కాదా? మరి అలాంటి వల్లనే కదా ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు ఎలా అవుతారు? ఒకవేళ మీరు అలా అవుతారంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానని. అబ్రహాం తీసుకొచ్చాడు. అబ్రహాం నీతిమంతుడు ఎలా అయ్యాడు తెలుసా? ధర్మశాస్త్రం వల్ల కాదు. అతడు దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా. నువ్వు నమ్ము, నువ్వు నీతిగా ఎంత బస్తావు అని గలతీకి చెప్పాడండి. నువ్వు నమ్ము, ప్రభువు నమ్ము, నువ్వు విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది రక్షణ పొంది నువ్వు ప్రభు కొరకే నిలకడగా ఉండు. డెఫినెట్గా నువ్వేమవుతావు తెలుసా? నీతిమంతుడు అవుతావు. అబ్రహాంకి ఆ రోజు ధర్మశాస్త్రం లేదు, మరి నీతిమంతుడు ఎలా అయ్యాడు? ప్రభువు నమ్మాడు. మేము చెప్పిన తప్పు అనడానికి ఎలా అంటున్నారు మీరు? మీరు ఎలా విన్నారు వాళ్ళ మాటలు? మీరు ఎలా విన్నారు మీరు? ఆ రోజు ఎంత వివరణ ఇచ్చాడో తెలుసా? ధర్మశాస్త్రం వల్ల కాదు, ధర్మశాస్త్రం వల్ల కాదు, ధర్మశాస్త్రం వల్ల కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మండి. ఆయన నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడో తెలుసా? ఎన్ని బాధలు అనుభవించాడో తెలుసా? అలాంటి ఆయన మీరు పక్కన పెట్టి మరలా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా మీరు? ధర్మశాస్త్రానికి. దానివల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడరు. ప్రభువు నమ్మితే మీరు హృదయాలు మారతాయి. ప్రభువు నమ్మితే మీ బ్రతుకులు మారతాయి. ప్రభువు నమ్మితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. కిందకి రాయబడుతున్న మాట చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగానే సూచించి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాముతో సువార్త ముందుగా ప్రకటించాను అన్నాడు. ఎక్కడ లాక్కొచ్చాడు తెలుసా? ఇదంతా స్టోరీ మీరు చదివితే ఈ అబ్రహామును బట్టే విశ్వాసం అని ఎందుకు చెప్పొచ్చాడు తెలుసా? ఆమె సంతానంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత చక్కటిగా మళ్ళీ చదువు, మళ్ళీ మాట చదువు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడి విశ్వాస మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చవాలని లేఖనం ముందుగానే ఏం చేసింది? సూచించింది. లేఖనం ముందుగానే ఏం చేసింది? సూచించింది. ఎక్కడ సూచించింది? అబ్రహాము దగ్గరే సూచించింది. నెక్స్ట్, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగానే ప్రకటించిన. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. చేయలేవు మీరు, నీ వల్ల ఇది అయ్యే పని కాదు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు తెలుసా? అలాంటి కాకుండా ఒక విశ్వాసంతో నన్ను ఏం చేయాలనుకున్నా తెలుసా? నీతిమంతులుగా మార్చాలి. అదంతా ఎత్తుకొచ్చి ఏం చెప్పాడు తెలుసా? రే కింద అంటున్నాడు చూడండి, 12 వచనం అంటున్నాడు చూడండి. నీతిమంతుడు విశ్వాసములుగా జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లే జీవించును. ఆత్మను గూర్చి వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం శాపమై మనల ధర్మశాస్త్రం శాపం నుండి విమోచించును. ఇందును గూర్చే మ్రాను మీద వేలాడవాడు. ఎందుకు తెలుసా? ఈ వివరణ అంతా ఎందుకు ఇచ్చాడు తెలుసా? తప్పుడు బోధకి ధర్మశాస్త్రంలోకి లోనైపోతున్న గలతీయులకు మరలా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా మీ కొరకు చనిపోయాడు. ఎందుకో తెలుసా? ఇంకా ధర్మశాస్త్రాన్ని మనం పాటించవలసిన ఇది లేదు. ఎందుకు తెలుసా? దాన్ని కొట్టేయడానికి లేదా దాన్ని తీసేయడానికి, దానివల్ల మన శాపం పొందిన మన శాపాన్ని తీయడానికి మన శాపాన్ని ఆయన మీద వేసుకుని సిలువెక్కేసి వెళ్ళిపోయాడు. మీరు ఇంకెలా మాటలు వినకండి. వీళ్ళు చేసే బోధన మీరు వినకండి. వీళ్ళు చేసే భక్తిని మీరు వినకండి. ఇది కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు యందు ఏముంచాలో తెలుసా? విశ్వాసం ఉంచాలి. దీని నుండి మీరు ఏం చేయకండి? తొలగపోకండి. దీని నుండి మీరు ఏం చేయకండి? సైడ్ అయిపోకండి. జాగ్రత్త 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 జాగ్రత్త. మీరు గలతీ పత్రిక అంతా చదవండి. విశ్వాసం విశ్వాసం, ధర్మశాస్త్రం కాదు, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలో? ఇక వీళ్ళందరూ ఏమన్నారు? సున్నతి కాదు,
ఇంకా చూడండి, ఇంకో మాట చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. ఏం చెప్తున్నాడు చూడండి, ఏం రాశాడు ఆయన పత్రికలో రాసిన విధానం చూడండి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలని నేను మీకు చెప్పుచున్నాను అన్నట్టు. అంటే సున్నతి పొందడం వల్ల, క్రీస్తు వల్ల మీకు ఏముండదు చెప్పండి, ఏముండదు? ప్రయోజనం ఏమీ ఉండదు. అంటే నువ్వు సున్నతి పొందేసి బతకడం వల్ల, క్రీస్తు వల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు. ఎందుకు ఉపయోగం లేదు? నువ్వు ప్రభువుని నమ్మకుండా, మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ బాప్తిసం పొందకుండా సున్నతి పొందితే ఉపయోగం ఏమీ లేదు. న్యూ టెస్టిమెంట్ వచ్చేసింది, అది ఓల్డ్ టెస్టిమెంట్. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ఏం చేయాలి? మారాలి. ఏం మారాలి? ఒకప్పుడు సున్నతి పొందితేనే కానీ దేవుని పిల్లలు కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నామములో, లేదా క్రీస్తు నామములో, లేదా తండ్రి నామములో, ఈ ముగ్గురు నామములో మనం బాప్తిసం తీసుకుంటేనే కానీ చెప్పండి మన తండ్రి పిల్లలు కావు. మరి ఒకప్పుడు ఏంటి? ప్రభు రాకక ముందు సున్నతి పొందాలి, ప్రభు వచ్చిన తర్వాత బాప్తిసం పొందాలి. ఇక దానితో మనకేం లేదు, పని లేదు. ఒకవేళ మేము ఇది తీసుకోమండి, మేము సున్నతి పొందుతామంటే దానివల్ల ప్రభు వల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు అని పౌలని నేను మీకు చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడమై యుండుడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులు తీర్చబడిన వారెవరో వారి క్రీస్తులో నుండి భక్తిగా వేరు చేయబడిన వారు కృపలో నుండి ఏమైపోయారంట? తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనం విశ్వాసము గలవారమై నీతి కలుగు నిరీక్షణ ఫలము కలిగి ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఎంత వివరణ ఇచ్చాడు చూడండి. దానివల్ల పొందిన వారు ఏమయ్యారు? తొలగిపోయారు. మనం అలాంటి వాళ్ళం కాదు. మీలో ధర్మశాస్త్ర నీతిమంతులు తీర్చబడిన వారెవరు? వారందరూ ఏమంట? క్రీస్తులో నుండి భక్తిగా వేరు చేయబడిన వారు. అంటే ఏంటి? గలతీయులో కొంతమంది ఏమయ్యారు? కొంతమంది క్రీస్తులో నుండి వేరైపోయారు. ఇప్పుడు చెప్తున్నాడు, మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, దానివల్ల అయితే ఉపయోగం ఏమీ లేదు. దానివల్ల ఉపయోగం లేదు. కొందరు ఉన్నారు, కొందరికి ఏం చెప్తున్నా తెలుసా? మనమైతే ఆయన నిరీక్షణ కోసం మనం అందరం ఏం చేస్తున్నాం తెలుసా? ఎదురు చూస్తున్నాం. ఆయన కొరకు మనం అందరం ఏం చేస్తున్నాం తెలుసా? ఎదురాడుతూ ఆయన గురించి ఎదురు చూసే స్థితిలో మనం కింద రాయబడుతున్న మాటకు వచ్చి చదువుదాం. 6వ వచనం. యేసుక్రీస్తు నందుండి వారికి సున్నతి పొందుటేందు ఏమీ లేదు, పొందకపోవటందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధనమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీకు బాగుగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచున్న వానికి కలుగలేదు. పులుసుని పిండి కొంచెమైనను ముద్దంతా పులుసుయును. మీరెంత మాత్రము వేరే ఆలోచన ఏంటంట మీరెంత వేరే ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష ఏమవుతారంట? భరించును అన్నాడు. చూడండి, పులుసుని పిండి అంటే తెలుసా? కొంతమంది యోధులు వచ్చారు, మిమ్మల్ని ఏం చేశారు? మంచి పిండిలో కొంతమందిని పాడు చేశారు. జాగ్రత్త, మీరు అలాంటి స్థితిలోకి వెళ్ళకండి. మిమ్మల్ని ఎవడైతే పాడు చేశాడో, మిమ్మల్ని ఎవరైతే నాశనం చేశారో, మీ జీవితాలు ఎవడైతే అడ్డకట్టలు వేశాడో, డెఫినెట్గా వాడు ఏం చేస్తాడు తెలుసా? శిక్ష అనుభవించవలసిందే. శిక్ష అనుభవించవలసిందే. దాంట్లో తారతమ్యాలేమీ లేవు అని కిందకి చదువు. సోదరులారా, సున్నత పొందవలనని నేను ఎక్కడో ప్రకటించిన ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమై అభ్యంతరం తీసివేయబడును కదా. మిమ్మల్ని కలవరపెట్టేవారు తమ్మును తామే ఛేదించుకొనుట మేలు అన్నట్టుండి. ఒకవేళ నిజంగా సున్నతి పొందడం వల్ల మీకు ఓకే అని నేనంటే, ఒకవేళ అదే కరెక్ట్ అని నేనంటే, ఇక నేను ఎందుకు శ్రమలాడబడి శ్రమ ఎందుకు పడుతున్నాను? ప్రభువును ప్రకటించాలనే కదా, ప్రభువుని మీకు తెలియజేయాలనే కదా. ఇంకా ధర్మశాస్త్రం కాదరయ్యా, ఇంకేంటిదంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి రావాలి, మన బ్రతుకుల్లోకి రావాలి. నేను ఇలా చెబుతున్నందుకే కదా ఇప్పుడు నాకు ఏమొస్తున్నాయి? శ్రమలు. అదే మీరు సున్నతి పొందంటే నన్ను ఎవడు హింసించేవాడు? ఒకప్పుడు నా హిస్టరీ తెలీదా? ఒకప్పుడు నా స్టోరీ తెలీదా? అది కూడా దీంట్లో రాస్తాడండి. నా బ్రతికేంటో తెలీదా? నేను ఎలా బ్రతికనో మీకు తెలీదా? తెలుసు కదా. అలాంటప్పుడు నేను కూడా అదే విధంగా బోధిస్తే, అదే విధంగా నేను చెప్తే నన్ను ఎవడు అనేవాడు? అది కాదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు ఏముండాలి? నిలకడగా
ఉండాలి. ఒకవేళ ఎవడైనా సరే మిమ్మల్ని కలవ పెట్టిన వాడు తమ్మును తాము ఛేదించుకునటం వలన మేలు. తను తాను ఏం చేయాలనుకుంటా? చంపేసుకోవాలి. లేకపోతే వాడికి వాడేమైపోవాలి? చూడండి ఎంత స్థితికి మాట్లాడాడు చూడండి. చాలా కఠినంగా మాట్లాడాడు. అందుకే గలతీ పత్రిక అనేది సంఘానికి ఒక హెచ్చరికమైన పత్రిక. ప్రియమైన వాళ్ళ దేనికో తెలుసా? తప్పుడు బోధకి. ప్రియమైన వాళ్ళ ఆ రోజు నమ్మరు మీరు. గలతీ సంఘం వణుకుపోయింది ప్రేమ. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను మాట్లాడిన ట్యూన్ ఎలాగుందేమో కానీ ఆ రోజు వాళ్ళు మాట్లాడిన విధానం వేరు. వాళ్ళ సంభాషించిన బోధ విధానం వేరు. వాళ్ళు మాట్లాడిన తీవ్రత వేరు. ప్రియమైన వాళ్ళ ఎందుకో తెలుసా? ఆ రోజు సంఘాన్ని పాడిన పరిస్థితులు ఎలా మాట్లాడుంటారు? వాళ్ళు రగులుపోయి ఉంటారు. ప్రియమైన వాళ్ళ రగులిపోయి ఉంటారు. పౌలు గారు రాశారు మరి అందులో పత్రికలు మీరు గమనించండి. చాలా ఇట్లో వందనములు చెప్తాడు. దీంట్లో కూడా అలాంటి మాటలు మనకే. ఎందుకో తెలుసా? ఫైర్తో రాశాడు. చూడండి అక్కడ కొన్ని సందర్భాల్లో చక్కగా కూల్గా మాట్లాడతాడు. ఇక్కడ ఏంటో తెలుసా? ప్రతి ఓడ్ ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం ఎత్తుకొచ్చి మాట్లాడే ఫైర్గా మాట్లాడుతున్నాడు. కింద అంటాడు, సహోదరులారా మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులై ఉండి ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించు అని ఒక్క మాటలో సములితమై ఉన్నది. ఒకవేళ మీరు ధర్మశాస్త్రాన్ని కంటిన్యూ ఒకవేళ చెయ్యాలనుకుంటే ఏంటి? ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. సున్నతి కాదు. ఒకవేళ మేము దాన్ని చెయ్యాలి అని అనుకుంటే, దాన్ని నువ్వు పాటించాలని అనుకుంటే నీ సహోదరుని ఏం చేయక తెలుసా? ద్వేషించుకో. నీ సహోదరుని ఏం చేయక తెలుసా? పగ పెట్టుకోవద్దు. మీరందరూ ఒకరికొకరు ఏమై ఉండాలి తెలుసా? దాసులై ఉండాలి. మనందరం ఒకే విధంగా ప్రేమ అనే చేత ఒక్కరుగానే ఉండాలి. ఆ రోజు సంఘానికి ఆయన రాసిన పత్రిక. చివరిగా ముగించుకుందాం. చివరి మాట ఒకటి చూపించి ముగిస్తాను చూడండి. అదే పత్రికలో కొన్ని సంభాషణలు రాశాడు. ఏం రాశాడు చూడండి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. శరీర విషయమందు చక్కగా అగపడువారు అగపడుగోరు ఎవరో వారు తమ క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చెయ్యుచున్నారు అన్నట్టు చూడండి. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. తాము శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవాలనని కోరుచున్నారు. ఎందుకంటే వాళ్ళు అతిశయం అంటే మేము ఈయన మార్చాం, మేము ఈయన ఏం చేసాం? యూదుని చేసాం, ఈయన ఏం చేసాం? ఇజ్రాయేల్ని చేసాం. అంటే వీళ్ళ అతిశయి పొందడానికి ఎవరిని వాడారు? గలతీయుల్లో ఉన్న వారిని వాడుతున్నారు. అంటే వీళ్ళ మార్పు కోసం కాదు, వీళ్ళేదో ఆచరించే రకాలు కూడా కాదు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ప్రియమైన వాళ్ళరా, సంఘాలని నాశనం చేసేవారు ప్రియమైన వాళ్ళరా. అందుకే చెప్తున్నాడు. వాళ్ళు ఏమన్నా చూడండి, వాళ్ళు ఏమన్నా తెలుసా? చక్క అగ్గోడు వారు ఎవడైనా క్రీస్తు సిలువ యొక్క విషయంలో హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారా అన్నట్టండి. అంటే సున్నతి ఎందుకు పొందాలి? సిలువ విషయంలో హింస పొందాలని చేస్తున్నారు వాళ్ళు. దానివల్ల అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమగును గాక అన్నాడు. చూడండి, మీరేమో వాళ్ళేమో ధర్మశాస్త్రం మిమ్మల్ని మార్చాలని అతిశయపడాలనుకుంటున్నారు. నా ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను ప్రభువైన యేసుక్రీస్తు వల్ల హింసింపబడటం వల్ల నేనేమన్నా అతిశయించాలనుకుంటున్నాను. దాని వలన నాకు లోకమునకు నేను సిలువబడి ఉన్నాను. కొత్త సృష్టియే గాని సున్నతి పొందేది ఏమీ లేదు, పొందకపోవటం ఏమీ లేదు. ఈ పద్ధతి చెప్పున ఏంటంట నడుచుకుని వారందరికీ అనగా దేవుడు ఇశ్రాయేలుకు సమాధానము కృపయు కలుగును గాక. అంటే సున్నతి పొందేట ఏమీ లేదు, పొందకపోవడం వల్ల అంటే అదేంటి? తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. దానికి ఎవరిని విడిచిపెట్టి వెళ్తున్నావు నువ్వు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి వెళ్తున్నావు. అది వెళుతున్నావు అంటే దానివల్ల యూజ్ లేదని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసా? అలాగని తీసుకుంటూ వదిలిపోద్దని కాదు, అసలు అది ప్రయోజనం లేదు. కానీ తీసుకుంటే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇప్పుడు నువ్వు సున్నతి పొందితే ఏం చేయాలి?
బలులు అర్పించాలి, ధర్మశాస్త్రాలు ఏం చేయాలి, పాటించాలి. ఈ పద్ధతులకు వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు. అసలు నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఉపయోగం లేదు, కానీ దానివల్ల కొంత డేంజర్ అయితే మాత్రం ఉంది. ఎవరిని విడిచిపెడతావు తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టారు. వీళ్ళ బ్రతుకులు మారిపోయినాయి ప్రియమైన వాళ్ళే, ఇలా నడవడికలు మారిపోయినాయి, వీళ్ళ విధానాలు మారిపోయినాయి. అంతగా రగులుపోయిన వాడు మాట్లాడిన మాటలే ఈ గలతీయులకు రాసిన పత్రిక. ఎందుకో తెలుసా? ప్రాణానికి తెగించి సంపాదించుకున్న సంఘమే గలతీయులకు రాసిన పత్రిక. ఒకప్పుడు ఎలా ఉన్నారు తెలుసా గలతీయులు? ఒకప్పుడు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు చూడండి, 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. గలతీయులు ఎలా ఉన్నారు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అన్నాడు చూడండి. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు? అసలు దేవుడికి తెలియదు. దేవుడు అంటే వీళ్ళకే, అసలైన దేవుడు వీళ్ళకే తెలీదు. ఎవరు వీళ్ళు? అన్ని జనులు. అసలు వాళ్ళకి దేవుడు అంటే ఏంటో, ప్రభు అంటే ఏంటో వీళ్ళకి అసలు ఏమీ తెలీదు. అలాంటి వారు కానీ ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంట? దేవుని ఎరిగిన వారును మరీ విశేషము చేత దేవుని చేతే ఎరగబడిన వారంట. ఎలాగంట? అసలు ఎరగబడమే కాదు, మళ్ళీ ఎవరి చేత ఎరగబడ్డారు, ఎవరి చేత తెలుసుకున్నారు వీళ్ళు? సాక్షాత్తు దేవుని చేతే ఎరగబడిన వారును బలహీనులు మరియు నిష్ప్రయోజనమై ఉన్న మూలపాటల తట్టు మరలా తిరగనేలా అన్నాడు చూడండి. ఏమైపోయారంటే వీళ్ళు మరలా యూటర్న్ తీసుకున్నారు ప్రియమైన వాళ్ళారా. యూటర్న్ తీసుకున్నారు. ఏమైపోయారు వీళ్ళు గలతీల్లో ఉన్నవారు? ఒకప్పుడు అసలు దేవుడే తెలీదు, కానీ దేవుడు తెలుసుకున్నారు, దేవుని విశేషముగా పెరిగారు, దేవుని చేత ఎరగబడ్డారు, మంచి స్థితిలో ఉన్నారు. కానీ కొంతకాలానికి ఏమైపోయారు తెలుసా? పాడైపోయారు. మూల పాఠాలకు వెళ్ళిపోయారు. ఏం చూశారు? రోజులను చూస్తున్నారు, సంవత్సరాలు చూస్తున్నారు, దినాలను చూస్తున్నారు, ఆచారాలు పాటిస్తున్నారు, రకరకాలమైన పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతున్నప్పుడే రాశాడు ప్రియమైన వారా, అలాంటి స్థితిలో ఉన్నప్పుడే గలతీ సంఘానికి పత్రికని రాశాడు. చూడండి, ఒక గలతీ పత్రిక వెనకాల ఉన్న ఎంత ఉందో చూడండి. ఇది జస్ట్ మాత్రం కొంత మాత్రమే. ఇంకెంత ఉందో తెలుసా? గలతీలు ఎవరు, దేనికి సంబంధించిన వారు, ఇంక చెప్పాలంటే గలతీలు ఏం చేసేవారు, అలా గలతీల్లో ఆ ప్రాంతం కానీ ఆ విధానం కానీ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇంకెన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతో వివరణ ఇచ్చాడు ప్రియమైన వాళ్ళారా. మరి ఎందుకండి ఈ రోజు సంఘానికి ఇది అవసరం అంటే, ఈ రోజు సంఘానికి చాలా అవసరం. ఎందుకో తెలుసా? ఆ రోజు తప్పు బోధ వల్ల గలతీ సంఘం ఏమైపోయింది? పాడైపోయింది. ఈ రోజు సమాజంలో జరిగే తప్పు బోధ వల్ల సంఘాలు పాడైపోవా? మరి పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ని పరిశోధన చెయ్యాలి. ఒకవేళ నేను తప్పు చెప్పొచ్చు, లేకపోతే తమ్ముడు కరెక్ట్ చెప్పొచ్చు, అన్నీ తప్పు చెప్పొచ్చు, లేకపోతే ఎవరో ఒకరు తప్పు చెప్పొచ్చు. కానీ తప్పు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? గ్రహించాలి. ఒకవేళ నేనేమన్నా పొరపాటుగా ఆలోచించవచ్చు, ఒకవేళ నేనేమన్నా నా ఆలోచన బట్టి, నా చదువును బట్టి నేనేమన్నా పొరపాటుగా ఉద్దేశం చేయొచ్చు, కానీ దాన్ని నువ్వు తీసుకోకూడదు ప్రియమైన వాళ్ళారా. అది కాదు కదా, ఇది కదా, ఒకవేళ పొరపాటు మాట్లాడానే, ఇది గమనించాలంటే నువ్వు ముందు ఏం చదువు ఉండాలి? బైబిల్ చదివి ఉండాలి. ఎప్పుడైనా గలతీ గురించి మనకు తెలుసా? గలతీ సంఘం పత్రిక ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు గలతీ పత్రిక ఎవరు తెచ్చారో తెలుసా మనకు? ఇప్పుడు దాకా రాశారన్న సంగతి తెలుసు, పౌలు ఎవరు తెచ్చారో మనకి తెలియదు. ఎవరు తెచ్చారు? యూదా, శీలా గారు తెచ్చి ఏం చేశారు తెలుసా? పెంకు మాటలతో, అంటే ఏంటి తెలుసా, గట్టిగా మాట్లాడారు, మామూలు కాదు, కోపంతో ఉద్రేకంతో మాట్లాడారు ప్రియమైన వాళ్ళ. ఎందుకు మాట్లాడారు తెలుసా? సంఘం పాడైపోతున్నప్పుడు, సంఘం నాశనం అయిపోతున్నప్పుడు, సంఘాన్ని కొంతమంది వచ్చి నక్కల పాడు చేస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఒక కొరడా లాంటిదే గలతీ పత్రిక. దుర్బోధలకి గలతీ పత్రిక. చూడండి ఎంత బాగుంది, చూడండి పత్రిక ఎందుకు రాశాడు తెలుసా? ఇప్పుడు మీరు అడిగితే చెప్తారు, గలతీ పత్రిక ఎందుకు వచ్చిందంటే చాలా సులువుగా చెప్తారు, ఎలా వచ్చిందంటే చాలా చక్కగా చెప్తారు. అంటే ఎలాగ మనకు తెలియాలంటే ముందు నేను చెప్పడానికి కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను చెప్పగలను, కానీ దాన్ని తీసుకునే కెపాసిటీ కూడా మీకు ఉండాలంటే చక్కగా పొద్దున్నే రాత్రి అత్తమాలు చక్కగా పడుకుని, మళ్ళీ పొద్దున్నే అన్నం తినేసి పడుకుని, మళ్ళీ ప్రార్థనకు వచ్చి, మళ్ళీ బైబిల్ నూనె శుభ్రంగా పెట్టేసి, మళ్ళీ శుభ్రంగా బీరువాలో బైబిల్ పెట్టేసి, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ చక్కగా పడుకుంటే అర్థం అవుతుంది.
బైబిల్ చదువుతూ ఉంటే అర్థమవుతుంది. బైబిల్ని ధ్యానిస్తూ ఉంటే నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. మీకోసం ఎందుకు తెలిసి ఇంత తపన పడుతున్నాను దీన్ని చెప్పడానికే? చాలా ఉన్నాయి. కానీ మీకు అర్థం అవ్వాలంటే అవి చెబితే అర్థం అవ్వదు. మీకెందుకు స్టార్టింగ్‌లోనే మీకు బోర్ అనిపిస్తుందా లేదా? డెఫినెట్‌గా అనిపిస్తది. ఏంటి ఇలా చెప్తున్నాడని. ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అవి మనకు అర్థం అవ్వలేదంటే దాని మీద మనకు అవగాహన అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని మాటలు మనకి అర్థమవుతాయి. అలాగే నేను చెప్పే కాదు, ఎవరు చెప్పినా మనం తీసుకునే స్థితి మనకు ఉండాలంటే ముందు వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. అలా మనందరం ఉండాలి. అలా ఎన్నో విషయాలు మనందరం కూడా తెలుసుకోవాలి. చూడండి గలతీ ఈరోజు ఆ రోజు సంఘం ఎందుకు పాడైపోయిందంటే దుర్బోధలు విని పాడైపోయింది. ఏ విని? దుర్బోధలు విని పాడైపోయింది. ఎందుకండి ఈరోజు ఈ ప్రసంగం చెప్పారంటే ఒకవేళ మనం దుర్బోధలు వింటున్నామేమో, ఎక్కడైనా సరే ఒక తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆచారాలకు మనం వెళ్తున్నామేమో, తప్పుడు సిద్ధాంతంలోనికి మనం వెళ్తున్నామేమో, తప్పుడు పద్ధతుల్లోకి మనం ఎవరైనా నడిపితే గమనించకపోతే మనం ఏమవుతాం? చాలామంది చూడండి నేను చెప్తున్నాను, ఏంటండి మన సంఘంలో కూడా కొన్ని పద్ధతులు పెడతారంటే అవును. సిద్ధాంతాలు లేవా? ఏమున్నాయి? పెళ్ళికి ఏం చేయాలి సంఘంలో? బాప్తిసం తీసుకోవాలి. అసలు ఇది ఉన్న సిద్ధాంతమేనా ఇది? లేదు. కానీ ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇది దేనికి తీసుకుంటున్నారు? పెళ్ళిళ్ళకి బాప్తిసం తీసుకుంటున్నారు. ఇదేది కరెక్ట్ అయిన బోధ ఇది? ఇది కరెక్ట్ అయిన బోధ ఇది? ఇది కరెక్ట్ అయింది కాదు. దేనికి తీసుకోవాలి బాప్తిసం? తీసుకోవాలి. మన పాపాలని కడిగేసుకోవడానికి తీసుకోవాలి. చూడండి కొన్ని కొన్ని ఉన్నాయి. కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని కొన్ని సమాజంలో ఉన్నాయి. అవి మనం బలాపరితమైన చేసినయి మనం ఏమవుతాం తెలుసా? పాడైపోతాం. ఒక్కొక్క విధానం. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం మనకి ఇంపార్టెంట్. దేవుని ఉద్దేశాలు మనకి ఇంపార్టెంట్. మనం ఏ బోధ వింటున్నామో చాలా జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అన్నీ ఒకటి కాదంటే అది నీకు తెలియాలి. నాకు కూడా తెలియాలి. తెలియాలంటే ముందు వాక్యం మనకి తెలియాలి. అలా తెలిసినప్పుడే ఏది రైటో ఏది తప్పో మనకి అర్థం అవుతుంది. ఒక ఆయన అంటున్నాడు, చెప్తాను మీకు. ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది, మీ పిల్లల్ని బండకేసి కొట్టండి అని. దేనికి కొడతారు తెలుసా దీన్ని? బర్త్డేకి. ఏమని? మీ పిల్లల్ని బండకేసి కొట్టండి. దీన్ని తీసుకొచ్చి ఎక్కడ కలిపారు తెలుసా? కొరింథీలో ఉన్న మాటను తీసుకొచ్చారు. ఆ బండ ఎవరు? క్రీస్తే. అంటే మీ పిల్లల్ని దేనికేసి కొట్టండి? బండకేసి. అంటే ఏ బండకేసి కొట్టాలి? అక్కడున్న బండ వేరు, ఇక్కడున్న బండ వేరు. అక్కడ జరుగుతున్నది బబులోనులో జరుగుతున్నటువంటి ఒక ఘోరమైన శ్లోకం గురించి, ఘోరమైన ప్రమాదం గురించి మాట్లాడుతున్న సందర్భం అది. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ మోషే గారి కాలంలో జరుగుతున్న సిచ్యువేషన్ ఎత్తుకొచ్చి ఆ బండ ఎవరు అంటే క్రీస్తు అని చెబితే ఆ బండని ఈ బండని మూడేశారు. మరి మనకు తెలియాలంటే అన్ని బండ్లు ఒకటేనా? బండ ఉన్నది కదా అని బండలు తీసేసుకుంటామా? రాయిలు ఉన్నాయి కదా రాయిలని, రప్పలు ఉన్నాయని రప్పలని, తుప్పలు ఉన్నాయి కదా తుప్పలని తీసేసుకుంటామా? అదే ఇది తెలియాలంటే అప్పుడు నవ్వు వస్తుంది. ఏంటి ఇది కూడా పైన కూడా ఆలోచించట్లేదా? ఒక్క విషయాన్ని కూడా సరిగ్గా కొంతమంది చూడట్లేదు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మనం చూడాలి. మనకి ఎప్పుడు అర్థం అవుతుంది తెలుసా? మన బైబిల్ని చదువుతున్నప్పుడే మనకు అర్థం అవుతుంది. అది అప్పుడు దాకా మనకి అర్థం కాదు. అందుకే బైబిల్ చదవండి బాగా, దేవుని అర్థం చేసుకోండి. అప్పుడు దేవుడు మనకి మన కుటుంబానికి తోడు నీడగా ఉంటాడు. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఒకసారి నేను అంటున్నాను కదని ఈ వారంలో మనసు పెట్టి ఒకసారి గలతీ పత్రిక చదవండి. ప్రార్థన చేసుకోండి.